ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. మనము సాయి ఆశీర్వాదం ఇంకా రాములు దేవుళ్ళ ఆశీర్వాదం ఇంకా గురువులు ఋషిమునిల ఒక ఆశీర్వాదం ఇంకా మనము ఇందినాలు ఆధ్యాత్మ చింతన చేసేదానికి మనకి కారణమైంది, సహాయమైంది అంటే మనం చెప్పచ్చు. ఇప్పుడు నిన్న మనం చూస్తున్నప్పుడు హ్యాపీ అనాలిసిస్, సంతోషం గురించి మనం మాట్లాడుతుమే. సంతోషం అందరికీ కావాలా, మరి ఎక్కడుంది అంటే నాలో ఉంది. ఇప్పుడు ప్రశ్న ఇక్కడ వచ్చిండేది, నాలో అంటే ఈ శరీరం లోపల అంటే ప్రశ్న వస్తుంది. మరి నేనంటే ఎవరు? నెక్స్ట్ స్టెప్ ఇది. సో అట్లయితే నేనంటే ఎవరు? ఏం సార్ అట్లా అడుగుతారో? నేనంటే ఎవరు నాకు బొత్తులేదా? చూడండి సార్, ఇదే ఏదో ముట్టుకొని ఏదో తొట్టుకొని చూపిస్తాము. మిర్రర్ ముందర నిల్చుకుంటారే, తలని ఇంకా పెట్టి పాదం వరకు ఇదంతా నేనే సార్ అంటాం మనం. తిరిగి అక్కడ ప్రశ్న అడిగితే శాస్త్రము, ఇప్పుడు నేనంటే నేను మిమ్మల్ని అంతా అడుక్కొని వస్తుంది. మీరు బాగా ఆన్సర్ ఇచ్చారు. కాళ్ళు చేతులు నాది, కర్మేంద్రియాలు నాది, జ్ఞానేంద్రియాలు నాది, అంతఃకరణ మనసు బుద్ధి చిత్తాహంకార నాది, కన్నడకం నాది, గడ్డం నాది, ప్రాణాలు నాది. ఇక ఉండేదే 19. అన్నీ జాలాడిచ్చింది అయిపోయా. అన్నీ మీరు నాది ఇంటూ ఉండరు. మరి మీరు ఎవరు అంటే మనం ప్రశ్న అడిగితే ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. అర్రే ఇదంతా నాది, కన్నడకం నాది, ఇల్లు నాది, పెండ్లాము బిడ్డలు నాది. నేను కావాల్సింటే దాన్ని ఉపయోగించుకుంటాను, లేకుంటే ఈడిచిపోతా. ఆఫీస్కి పోయేటప్పుడు ఇల్లు ఇడిచిపోతా, నా పెండ్లాంని ఇడిస్తాను, బిడ్డలంతా ఇంట్లో ఉంటారు. నేను ఆఫీస్కి పోతాను, తిరిగా వస్తాను. నా వెహికల్ నాది, కావాల్సినప్పుడు స్కూటర్లో కారులో పోతాను. నాకు ఇంటికి వచ్చిన తక్షణం దాన్ని ఈడిచి నేను ఇంట్లోపలికి వస్తాను. ఇవన్నీ నాది. పడుకునేటప్పుడు నా కన్నడకాలు తీసి పెడతాను. అట్లా. సో ఇవన్నీ నాదైతే నేను మరి ఎవరు విచారం చేసిండలే మనం. ఇప్పుడు చూడండి, దీన్నే నేను ఇంకొక డైరెక్షన్లో అడుగుతా. వచ్చింది ఎవరు? నేను. టీవీ ఆన్ చేసుకోంది ఎవరు? నేను. వింటా ఉండేది ఎవరు? నేను. చూస్తూ ఉండేది ఎవరు? నేను. యోచన చేస్తూ ఉండేది ఎవరు? నేను. ఇవన్నీ ఎవరి కోసమో? నేనే, నా కోసమే. చూడండి, ఇప్పుడు అన్నీ నేను నేను అని షురూ చేస్తుంది. ఎట్లా చూడండి, ఇది ఎవరు ఆన్సర్ ఇస్తూ ఉండేది? సేమ్ మనసే. ఒకసారి నాది అంటుంది, ఒకసారి నేనే అంటుంది. దాన్ని గదిరికోండి, అది ఎదుర్కొంటుంది. ఒకసారి నాది అంటావు, ఏమది సరితు చెప్పండి. కాదు నేను. సరితు చెప్పు అంటే అడిగితే నేను కాదు నాది అంటుంది. యాలుగొత్త ఇట్లా అవుతా ఉండేది. ఇవి చూడలేవాడే మనసు. చూసిందా యావదనా? యావది చూడలే. అంటే ఉదాహరణకి నేను ఒక ప్యాక్లో పోయినప్పుడు మామిడి పండు చూస్తాను. చూసిన తక్షణం నాకు తినాలనిపిస్తుంది. ఇప్పుడు నా కండ్లు ఏం చేస్తుంది? మామిడి పండు చూస్తుంది, షేపు, కలర్. అది పండు అయిందా లేదా, ఎర్రగా లేకుంటే ఇంకా పచ్చిగా ఉందా, మామిడికాయ గుర్తవుతుంది. కండ్లు ఏం చూస్తుంది? షేప్ అండ్ కలర్. అప్పుడు అది వాసన బాగా పండు అయిందా లేదా, ముక్కు చూస్తుంది. చెయ్యి ఏం చేస్తుంది? అది మెత్తుకుందా గట్టుకుందా, చెయ్యి చూస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చూసి కండ్లు దాని రిజల్ట్ మనసుకి ఫీడ్ చేస్తుంది, ముక్కు దాని స్మెల్ ఫీడ్ చేస్తుంది, కండ్లు ఏం చెప్తుంది? దాని షేప్ అండ్ కలర్. చేతులు ముట్టింది, అది మెత్తుకుందా గట్టుకుందా, అన్నీ ఒకటి చూసి తీసుకొని వచ్చి మనసుకి ఇస్తుంది. ఇప్పుడు మనస్సు ఏం చేస్తుంది? అవన్నీ కలిపి దీన్ని మామిడి పండు అంటుంది. పోనీ కండ్లు ఉప్పిన అడగండి, ఇది కండ్లు మాత్రం అడగండి, మామిడి పండు అయ్యి అంటే నాకు గుర్తులే.
అది మామిడి పండో సీప్ పండో ఎవను ಗೊತ್ತು నాకు ಗೊತ್ತುండి దాని కలరు దాని షేపు నింపండు గుండుగుంటుంది ఎల్లో కలర్ ఉంటుంది నాకు అంతే ಗೊತ್ತು నింపండు నేను చెప్తా లేదు చూడండి ఎట్లుంది మరి చెప్పేది ఎవరో మనసు ఇవన్నీ తీసుకొని వచ్చి ఒక ఫైల్లో ప్రాపర్ ఛానల్ చేస్తుంది మనసు వెనుకలో ఒక బుద్ధి ఉంటుంది డిసైడ్ చేసేది దానికి తీసుకొని పోయి ఇస్తుంది ఇదేమో నువ్వే చెప్పప్ప అంట దానికింత పైన సూపర్వైజర్ ఉండేది మనసు పైన ఆ మనసు బుద్ధి ఏం చెప్తుంది ఓహో ఇది మామిడి పండు ఇది నింపండు ఇది కిత్లి పండు అంటే ఇట్లా చెప్తుంది దానికి ఎక్కడ ఇంకా ఫీడ్ అవుతుంది ఆ మెమరీ బాక్స్లో ఉంటుంది ఇంట్లో మనం చిన్నోళ్ళు ఉన్నప్పుడు అమ్మ ఆ ఫిగర్లు చూపించింది ఇది మామిడి పండు ఇది నింపండు ఇది కిత్లి పండు అంటే చెప్పింటుంది చూపించింటుంది మనకు బాగా ఫిక్స్ చేసి ఉంటుంది ఇప్పుడు దానిపైన ఇక్కడికి చెప్పింది ఎవరు బుద్ధి డిసైడ్ చేసింది ఆ మనసు దాని ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చిందే ఇది మామిడి పండు ఇది నింపండు ఇది మామిడికాయ ఇలాగా చెప్తుంది ఇప్పుడు చూసింది ఎవరు వస్తువులు ఎక్కడుంది అవుతుంది అవి చూసింది ఎవరు ఇంద్రియాలు ఇప్పుడు ఇంద్రియాలను బరి కంటిని అడగండి ముక్కును అడగండి నోరుని అడగండి నోరు బరి టేస్టే చూసేది ఇప్పుడు దాన్ని ఒకటొకటిని అడిగితే నాకు అది మామిడి పండు నాకు గొత్తులే ఆ నాలుగు చెప్తుంది తీగుంది అంత మాత్రం గొత్తు నాకే జామును తీగ ఉంటుంది ఇది తీగ ఉంటుంది అది మామిడి పండు చేసేది అది బుద్ధి అట్లా లెక్కేసుకోండి ఈ మనసు ఎక్కడుంది అన్ని ఇంద్రియాలకింత ఎనుకలుంది ఇప్పుడు మనసు ఆ పదార్థాలను చూసిందా చూడలే ఎవరెవరో ఈ ఇంద్రియాలు తెచ్చిచ్చిండేదంతా ఒక ప్రాపర్ ఫైల్ చేసింది దాన్ని తీసుకొని పోయి దాని బాస్ ఉండే బుద్ధికి ఇచ్చింది ఆ బుద్ధి డిసైడ్ చేసింది ఇది మామిడి పండు ఇది నింపండు ఉంటా ఇట్లుంది ఇప్పుడు పోయిందే ఆ మనసుని మీరు నేను ఎవరు ఉంటే చెప్తుందా మనసు చూసిందా చూడలే అవటికోసరమే ఆ మనస్సు ఒకసారి నాది ఉంటుంది ఒకసారి నేను ఉంటుంది మరి మనము డిసైడ్ చేసేది ఎట్లా అంటే ప్రశ్న వస్తుంది దానికి నేను మీకు ఒక కథ చెప్తాను ఒకసారి ఏమయ్యా రాజు వాడు ఒక రూమ్లో ఉన్నాడు వాడు అవుట్లుక్ పోయలేదు వాడు అసిస్టెంట్ ఎవరు మంత్రి వాడు ఒక రూమ్లో ఉన్నాడు పెట్టుకోండి ఒక రూమ్ చేంబర్ ఒక రూమ్లో పక్క రూమ్లో మంత్రి ఉన్నాడు వాడు పక్క రూమ్లో సేనాపతి ఉన్నాడు ముగ్గురు 3 రూమ్లో ఉన్నారు రాజునకు మంత్రికి మధ్యలో గోడకుగా హోల్ చేసిండాడు మంత్రి ಮತ್ತೆ సేనాపతి వాళ్ళ రూముల్లో ఉండారు అక్కడ వాళ్ళిద్దరు మధ్యలో గోడ తూచేసిండారు ఆ సేనాపతి ఏం చేస్తాడు ఆ ఊరికంత పై ప్రజలనంతా చూసుకొని వాళ్ళు ఎలాగ ఉండారు అంట విచారించుకొని వచ్చి వాడు రూమ్కి వస్తాడు వాడు మంత్రికి ఫీడ్ చేస్తాడు ఎక్కడి ఇంకా హోల్ని ఇంకా వాడు వీడిని చూసేలే వీడు వాడిని చూసేలే బరీ వాడికి మెసేజ్ మంత్రి ఏం చేస్తాడు దాన్ని తీసుకొని పోయి రాజుకి ఇస్తాడు రాజు ఏం చేస్తాడు డిసైడ్ చేస్తాడు ఓహో ఈ డిసిషన్ తీసుకోండా అంట ఇప్పుడు రాజు కానీ మంత్రి కానీ డైరెక్ట్గా ప్రజల్ని మీట్ చేయలే చేసిన వాళ్ళు ఎవరు సేనాపతి ఇప్పుడు సేనాపతి వాళ్ళనంతా చూసిండేది మాట్లాడిండేది వాడికి డిసిషన్లు గొత్తలే అంటే ఈ కథ ఇట్లా నడుస్తూ ఉంది ఇప్పుడు రాజుని నీ ప్రజల్ని చూసిండవంటే వాడు చూడలే డిసిషన్ వాడిది ఇప్పుడు చూడండి దీన్ని ఇట్లా కంపేర్ చేసుకోండి మన ఇంద్రియాలు సేనాపతి మన మనస్సు మంత్రి బుద్ధి రాజా ఇప్పుడు అలాగే మన లోపల ఇంద్రియాలు ఆవుతుంది ఇంద్రియాలకింత ఆవుతుంది వస్తువులు మనస్సు ఇంద్రియాలకింత వెనకలుంది బుద్ధి మనసుకింత వెనకలుంది మనసు బుద్ధి డైరెక్ట్ కాంటాక్ట్ ఉందా ఆబ్జెక్ట్ జట్లో కానీ అంటే లేదు ఇట్లుంది సార్ దానికోసమే పాపం మనసుకి కన్ఫ్యూషన్ బుద్ధి కానీ మనసుకు కానీ ఒకసారి నేను ఉంటుంది ఒకసారి నాది అంటుంది మరి వీళ్ళని అడిగకపోకూడదు మరి ఎవరిని అడగలదా సార్ మనకు గుర్తుండేది ఇంతే
శాస్త్రం చెప్తుంది కొంత స్టెప్ వెనుకలకు పోండి. అక్కడ ఒక జ్యోతి ఇంట ఉంది, ఆత్మ అంటుంది, అది నా నిజమైన స్వరూపము, అన్ని వాణ గొత్తయ్యేది అంట చెప్తుంది. అది నా నిజమైన స్వరూపము. దాన్ని మనము ఎలాగ గుర్తించాలా? దానికంతా మీకు ఈ కథలంతా చెప్పినాము. అప్పుడు నేనంటే ఎవరు? మనకి జనరల్గా నేనంటే ఎవరు మనకొద్దు. ఈ వ్యవహారం చేసేకి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు నేను దుడ్డు సంపాదించేసేకో, ఇల్లు కట్టేకో, ఆస్తి పాస్తి, అంతస్తు, ఐశ్వర్య, బిర్దు, ఆమెనిక కార్లు, వాహనాలు, అరమనెలు ఏం కావాల్సిన కట్టుకోండి, దానికి ఆత్ముడు నెసరినే లేదు, మనం తెలుసుకునే పనే లేదు. ఇంతే చాలు వ్యవహారం చేసేకి. దీన్ని వ్యవహారము అంటారు. అయితే మనకి దీంట్లో నా సుఖ దుఃఖము మిశ్రణం చిక్తా ఉంటుంది. ఎట్లా? 20% కాకుండా 10% సుఖం చిక్తే రిమైనింగ్ 90% దుఃఖము. మనం దీన్నే బాగుంది అనుకుంటా ఉన్నాము. మరి పూర్తి 100% సుఖం చిక్తుందా అంటే చిక్తుంది అంటే మనకు శాస్త్రం చూపిస్తుంది మన డీప్ స్లీప్లో. మరి దాన్ని పొందేది ఎట్లా? అట్లా అంతే వ్యత్యాసం. అది అందరికీ కావాలంటుంటుంది. దానికోసము నిజంగా నేను ఎవరు, అక్కడికి నాకు కావాల్సింది హ్యాపీనెస్. ఐ డోంట్ బాదర్ వెర్ ఐఎమ్ దిస్ బాడీ ఆర్ ఆత్మ. మీరేమో ఆత్మ అంటారు, బాడీ కాదు ఉంటారు, నాకేం డిఫరెన్స్? దాన్ని ఇంకా నేను జీవనం చేస్తూ ఉన్నాను, వ్యవహారం చేస్తూ ఉన్నాను, మరి ఎన్నో జన్మాలను ఇంకా ఇట్లా అవుతా ఉంది. గో హెడ్. బట్ మీకు పూర్తి సుఖం చిక్కేలేదు. కావాలన్నా మీకు పూర్తి సుఖం కావాలన్నా దాండి, ఇక్కడికి వద్దా గో హెడ్. మీది మామూలు ఉంది కదా, పోండి, అనుభవించండి, పుట్టండి, దాండి, సాయండి, ఇంతే. అవుట్లోపనే దుఃఖం అనుభవించండి. 90% దుఃఖము, 10% దాన్నే మీకు ఖుషి అయినట్లుంటే గో హెడ్. ఎవరో కొందరు మహాత్ములు వెనకల జన్మం సంస్కారాలు ఏమో, అరే నిజంగానే నాకు 100% ఆనందం కావాలంట అన్నప్పుడు వాళ్ళు ముందరకు వస్తారు. అప్పుడు మనకి శాస్త్రం అందరికీ చూపిస్తుంది. అప్పుడు చెప్తుంది, ఇప్పుడు నీకు ఆనందం కావాలంటే నేను ఎవరు విచారం చేయి, పరీక్ష చేయి అంట. ఇప్పుడు ఇక్కడ మనకి హూ యామ్ ఐ అనేది మన ఇక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు మనము దీన్ని అడగకూడదు, మనసు బుద్ధి అడగకూడదు. యాల అది చూడలే, దానికి గొత్తులే, ఒకసారి నేను ఒకసారి నాదేంటని. మరి ఇప్పుడు ఇట్లోపున ఈ గుండె నేను కానే కాదు. అయితే ఇట్లోపున నేను నాది రెండు మిక్స్ అయ్యి ఉంది. ఇది ఇంపార్టెంట్, మిక్స్ అయ్యి ఉంది. సో ఇప్పుడు నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను మన శ్రీనివాస్ గారిని. శ్రీనివాస్ గారు, ఇప్పుడు నన్ను చూస్తూ ఉన్నారు, ఇప్పుడేం చూస్తూ ఉన్నారు? ఏం చూస్తూ ఉన్నారు? మీకు నేను గమనిస్తాను, మీరేం ఆన్ చేసే పనిలే, మీరు అట్లా చెప్పండి. ఈ వీడియో ఆల్రెడీ చూశాను, ఇప్పుడు నాకు ఆన్సర్ తెలుసు కానీ ఓకే, ఐ విల్ గో నెక్స్ట్. ఐ విల్ గో ఇఫ్ యు నో దట్. ఎలా అంటే మీకు ఎంతో జ్ఞాపకం లేదు అంటే ఐ విల్ గో. ఇప్పుడు ఈ ప్రశ్న నేను అడిగిన తక్షణము అందరూ ఏం చెప్తారు అంటే అన్నీ చెప్తారు, చెయ్యి ఈ వెలుగు మాత్రం చెప్పలేదు. చూడండి, మీరు కావాల్సింటే పరీక్ష చేయండి, మీ ఫ్రెండ్స్ని అడగండి, ఎవరు చెప్పలేదు. ఎలా ఆ వెలుగు లోపలే ఉందా లేదా? ఇప్పుడు ఒకసారి రూమ్లో సామాన్ ఉంటుంది, మీరు అంతా చూస్తే ఉంది అంటారు. ఆమె ఇంకేం చేస్తాము, ఆ సామాన్లంతా తీసి ఆవుతలేస్తాం, తిరిగి వాళ్ళనే పిలిపించండి, ఏముంది అంటారు, ఏమీ లేదు అంటారు. ఇప్పుడు మీకు ఈ సామాను ఏమీ లేదు అంటే గొత్తయింది ఆ వెలుగుని. ఇంకా ఇప్పుడు నిద్ర లోపల మీరు ఎవరినైనా అడిగండి, డీప్ స్లీప్లో, అక్కడ ఏముంది సార్, ఏమీ లేదు అంటారు. మేము అడిగేది వాళ్ళని, ఏమీ లేదు అనేది నీకు ఎలాగా గొత్తాయా అది అడిగేది. యూ క్యాచ్ అవుట్ దట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వేకింగ్ స్టేట్ వచ్చిందే దర్శనము అంటే, వేకింగ్ అండ్ డ్రీమ్ స్టేట్లో నాకు ఇవన్నీ వ్యవహారాలు ఉంది. డీప్ స్లీప్లో నో వ్యవహారం. సౌజన్యం వాళ్ళు అడుగుతూ ఉండరు, వ్యవహారము పారమార్థిక వ్యత్యాసం ఏమేంట? పారమార్థిక నో వ్యవహార, వ్యవహారంలో పారమార్థిక ఉంది, వ్యవహారము ఉంది, ఇంతే డిఫరెన్స్. ఇప్పుడు పిక్చర్ రన్ అవుతా ఉంది, పిక్చర్ రన్ అవుతా ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది?
పిక్చరు ఉంది, స్క్రీను ఉంది. ఇంటర్వెల్ లేకుండా పిక్చర్ ఆఫ్ అయ్యా అప్పుడేముంది, బరీ స్క్రీన్ ఉంది, నో పిక్చర్. అంతే. దానికోసము మేము ఇంత సర్కస్ చేయాల మేముకి. ఎలా మేము వేకింగ్ స్టేటు, డీప్ స్లీపు లేకుంటే డ్రీమ్ స్టేట్ మేము చెప్పాలా అంటే, ఇప్పుడు పల్లోడు వస్తాడు, పల్లోడు వచ్చిందే వాడు ఎప్పొద్దు పిక్చర్ ఎత్తాలి. ఐ థింక్ యు నో దిస్ ఆల్సో శ్రీనివాసులు, పిక్చర్ది. అవును సార్, మీరు చెప్పారు, అది ఫస్ట్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఆ పల్లోనికి మీరు స్క్రీన్ చూపించాలా, పిక్చర్ రన్ అవుతా ఉంది, మనకి ఎంతనో చెప్పండి, అర్థమయ్యలేదు. ఏయ్ ఊరికే కూర్చో, పిక్చర్ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాను, ఇది దృశ్య ప్రపంచము, వేకింగ్ స్టేట్ అండ్ డ్రీమ్ స్టేట్లో వీఆర్ ఎంజాయింగ్. అయితే దానికి బేస్ ఏది, ಯಾವ బేస్ ఇంకా యూఆర్ ఎంజాయింగ్ దట్ మూవీ, హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. అప్పుడు వానికి కొనాకి అడగండా, ఏమీ లే ఊరికి కూర్చో ఉంటాడు వాడు. వానికి ఇప్పుడు వానికి వెనుకల తోటి స్క్రీను ఉంది, పిక్చరు రన్ అవుతా ఉంది, ఇది వ్యవహారం. రెండు అవుతా ఉందో లేదో, రెండు ఉంది అక్కడ. అవుట్ లోపల ఒకటి సత్యం ఉంది, ఇంకొకటి సత్యము లేకుండేది. సత్యం యావది, స్క్రీన్. ఆ స్క్రీన్ ఎట్లుంది, వైట్ కలర్, అది అల్లాడలే, పయ్యలేదు, అక్కడే ఉంటుంది, గలీజ్ అయ్యలేదు, దానికి ఏమీ మెత్తుకోనే లేదు. దానిపైన పిక్చర్లు ఉంది కదా, అన్నీ ఉంది. ఇప్పుడు టవరింగ్ ఇన్ఫర్నో వచ్చా, అగ్గి, పిక్చర్ పూర్తి అగ్గే. ఇప్పుడు అక్కడ అంత పిక్చర్ చూస్తే 3 అవర్స్ కంప్లీట్, 2.5 అవర్స్ 2 అవర్స్ పూర్తి అది అగ్గే. ఇప్పుడు నేను అడిగేది, ఆ పిక్చర్ అంతా అయినా అంత కాలిపోతుంది, అందరూ చచ్చిపోతారు, బిల్డింగ్లే అంతా అయిపోతుంది, దాన్ని ఆఫ్ చేసేదే ఆ పిక్చర్ అంతా. ఇప్పుడు నేను అడిగేది, ఆ పిక్చర్ అంతా రన్ అయ్యి ఇంకా మీ స్క్రీన్ ఏమైనా కాలింటిందా, మీ స్క్రీన్ ఏమైనా తూత అయ్యింటిందా, అక్కడేమైనా పగవాడుతుందా అంట. లేదు. ఆమెనిక టైటానిక్ పూర్తి నీళ్ళే, మీ స్క్రీన్కి ఏమైనా త్యామ అయింటుందా, దాని ఏమైనా ఎండిచ్చలదా వాడు సెకండ్ షోకి, నెక్స్ట్ షో పోవాల్సింటే, సార్ ఇంట్లో టైం ఇడ్చుకుందండి సార్, మా స్క్రీన్ అంతా ఎండల్లా పూర్తి నానిపోయింది చెప్తామా, లేదు. అదే తర స్ట్రార్మ్, బిర్గాళి, మీ స్క్రీన్ ఏమైనా చిరిగిపోయిందా, ఏమీ కాలేదు. చూడండి, ఇది మనకు అర్థమైంది. ఇప్పుడు నేను మన స్క్రీన్ చూపించాలంటే ఫిలం ఆఫ్ చేయాల. రెండు ఉంది, ఇది వ్యవహారము. వ్యవహారంలో వ్యవహారము పరమార్థము రెండు మిక్స్ అయి ఉంటుంది. పారమార్థికలో బరీ పారమార్థిక ఉంటుంది, దాన్ని చూపించే కోసము వ్యవహారము స్విచ్ ఆఫ్ చేయాలి మనము, అంతే చేసేది. ఈ వేకింగ్ అండ్ డ్రీమ్ ఆర్ వ్యవహారము, పారమార్థిక అంటే డీప్ స్లీప్. బట్ మనకి దేవుడు 3 స్టేజెస్ ఇచ్చిండేది, ఐ థింక్ దానికోసమే ఉండాలి. మనకి దీంట్లో ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వీటికి ఇంతంత జ్ఞానం అవుతా ఉండేది, ఇది మామిడి పండు, ఇది కల్లర్రు, ఇవన్నీ చూసి చెప్తా ఉండేది ఈ మనసుకింత వెనుకలో ఉండే ఆత్మని. ఇంకా వాడు జ్ఞానస్వరూపము. ఈ మనసు ఏమి, మీ కన్నడకు మాదిరి ఒక ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు మీరు మైక్రోస్కోప్లో చూస్తారు, చాలా సూక్ష్మం ఉండే చూస్తారు, మైక్రోస్కోప్ చూస్తూ ఉందా, లేదు. మరి ఏమిటి చూస్తూ ఉండరు, మైక్రోస్కోప్ని కళ్ళు చూస్తూ ఉంది, మరి కళ్ళు చూస్తూ ఉందా, కాదు, దాని వెనకల మనస్సు. మరి మనస్సు చూస్తూ ఉందా, కాదు, దాని వెనకల బుద్ధి చూస్తూ ఉందా, కాదు, దాని వెనకల అహంకారము, నేను అనే గర్వము, అది చూస్తూ ఉందా, కాదు, దాని వెనకల నిజమైన వెలుగు, ఆత్మ అంటాం. సో దీన్ని చూపించే కోసము నేను మీకు పిక్చర్ ఆఫ్ చేయాల, వానికి స్క్రీన్ చూపించే దానికోసం. అలాగే మీకు నేను దేవుడు ప్రతి ఒగురుకును కూడా 3 స్టేజెస్ ఇచ్చిండాడు. పుట్టినప్పుడు ఇంకా చచ్చే వరకు, తెల్లవారిని ఇంకా రాత్రి వరకు, దేవతలకు, మనుషులకు, ప్రాణులకు, ఈ అన్ని స్టేజ్లు అందరికీ ఉంటుంది. ప్రాణులకి ఎక్స్ప్లెయిన్ చేసే దాకా ఉండొచ్చు. మీరు దానికి ఈ ఈజీ ఎలక్ట్రో ఎన్కెఫెలోగ్రామ్ కట్టేసి దాన్ని ఇడియండి వన్ డే 24 అవర్స్. ఆ 24 అవర్స్లో అది ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్, గామా వేవ్స్, ఇంకా అది ఎన్ని గంటలు వేకింగ్లో ఉండే, ఎన్ని గంటలు డ్రీమ్ ఎన్ని గంటలు స్లీప్లో ఉండే, వీ కెన్ రికగ్నైజ్. ఈవెన్ మనుషులది రికార్డు చేస్తారు ఉన్ని అట్లా. బట్ దానికి నేను మీకు చెప్తే అర్థమవుతుంది. నేను కుక్క దగ్గరికి పోయిందే, నువ్వు ఆత్మస్వరూపుడు అయిండా ఉంటుంది, బో అంటుంది. దానికి మనకు అంతే తేడా.
మనకి దేవుడు బుద్ధి ఇచ్చిండాడు. దానికోసమే మానవ జన్మ బలు శ్రేష్ఠ. మనం దాన్ని ఉపయోగించుకుంటే మనుషులు, లేకుంటే ప్రాణులు. ఇంతే వ్యత్యాసం. సో ఈ గిఫ్ట్ని దేవుడు మనకి ఇచ్చిండాడు, ఎందుకు ఉపయోగించుకుంటా ఉన్నాం. ఇప్పుడు వరకు మనం దాన్ని ఉపయోగించుకోలే. ఇప్పుడు వరకు కాదు, ఎన్నో జన్మాల్లో మనం దాన్ని ఉపయోగించుకోనే లేదు. ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చిండాడు అంటే అది దేవుని ఒక కరుణ మనపైన. వెనుకల జన్మలో మనం ఏమో కించిత్ పుణ్యం చేసినాము, ఇది కావాలి ఇంపార్టెంట్. ఓకే, ఎనీహౌ దానికోసము ఈ వేకింగ్ డ్రీమ్ డీప్ స్లీప్ ఇది యూనివర్సల్ ఎక్స్పీరియన్స్, సార్వత్రిక పూర్ణానుభవ. సార్వత్రిక అంటే జాతి, కులము, గోత్రము, అంతే దేశం కానీ, ఓ కల్ట్ కానీ, ఎవరికైనా కానీ, అందరికీ మొగుడు కానీ, ఆడలు కానీ, బిడ్డలు కానీ, పెద్దోళ్ళు కానీ, వయస్సు కానీ, ఎవరికైనా కానీ వేకింగ్, డ్రీమ్, స్లీప్ 3 స్టేట్లు దేవుడు ఇచ్చినాడు. మనం ఏం చేస్తాము, మరి వేకింగ్ స్టేట్ని చూసిందే నేను ఎవరు అంటే చెప్పకపోతాం. అక్కడ మనకు ఆన్సర్ చిక్కలేదు. మరి డ్రీమ్కి పోతే అక్కడ చిక్కలేదు. అప్పుడు డీప్ స్లీప్ దేవుడు ఇచ్చింటాడు. అయితే మనం తెలుసుకునేది ఏమి, ఎవరిని అడిగినాను, ఈ ఆర్డినరీ ఇచ్చాడండి. శాస్త్రం తెలుసుకున్నోళ్ళనే అడగండి, వాళ్ళు కరెక్ట్ శాస్త్రం తెలుసుకోలే. వాళ్ళు ఏం చెప్తారు, డీప్ స్లీప్ వేస్ట్, డ్రీము అరే అది సుళ్ళండి. వేకింగ్ స్టేట్ని ఇంకా మనం మెజర్ చేసాయంటే డ్రీమ్ అక్కడ నిజం ఉండొచ్చు, లేచిన తక్షణం సుళ్ళు, దానికి ఏమి ఇంపార్టెంట్ ఇస్తారు. డీప్ స్లీప్ ఇట్స్ ఎ వేస్ట్. ఐ కాంట్ గెయిన్ నాలెడ్జ్, ఐ కాంట్ గెయిన్ మనీ. మరి అట్లా తీసుకొని ఏం చేయాలా? సో ఇట్ ఈస్ వేస్ట్ అనిందే మనము దాన్ని ఉపయోగించుకోనికి రాత్రి పొద్దు పనులు షురూ చేస్తాము. చేయండి, ఏం కోసం చేయండి, బట్ హూ యామ్ ఐ దాన్ని తెలుసుకోవాలా. దానికోసము మన శాస్త్రము దీన్ని పెట్టుకొని, మాండిక్య ఉపనిషత్తు ఉంటుంది, 12 మంత్రాలు. అది చిన్నదైనా దాని కీర్తి పెద్దది. మా దాంట్లో చెప్తారు, మూర్తి అంటే ఫిగర్, చిన్నదైనా దాని కీర్తి, దాని ప్రతాపము చాలా పెద్దది. అట్లా పొదుపు ఉపనిషత్తులు ఉండేది. ఆ పొదుపు ఉపనిషత్తులో మాండిక్య ఉపనిషత్తు చాలా చిన్నది, 12 మంత్రాస్. ఆ 12 మంత్రాస్లో పూర్తి చెప్పేస్తుంది, ఫినిష్. ఎట్లా ఒకరు జాడమాలికు అర్థమవుతుంది. దీనికి ఇంకేం కావాలా, దీని స్వరూపం ఇంకొకటి లేదు. సో ఇప్పుడు మనకి ఇంతవరకు ఏమాయా, మీకు ఆ పులి మేక కథ అన్నీ దీనికే, ఆ హ్యాపీనెస్కి అవ్వ కథ, ఆ సేట్ కథ, ఇవన్నీ చెప్పినాం. మీకు కథలంతా కొత్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంపార్టెంట్, వి షుడ్ గో అక్కడికి. మనము ఈ మనసు బుద్ధిని అడిగకపోకూడదు, బికాస్ ఇట్ డజంట్ నో, అది తనకు ఎక్స్పీరియన్స్ కాదు. దానికోసము మరి ఈ వీడు ఎవరు, ఈ నచికేత ఒక ఉపనిషత్తు ఉంది, దాంట్లో కఠోపనిషత్తు అంటాము. ఆ నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి పోతాడు. పోయిందే యమధర్మరాజుడు చచ్చిపోయిన వాళ్ళంతా వాళ్ళ దగ్గరికే పోవాలా. వాడు డెత్ కింగ్. అప్పుడు వాడిని అడిగితే బాగా కొత్త ఏంట, వాడిని అడుగుతారు, ధర్మ అధర్మ మీరిండేది ఉందా అంటాడు. అంటే ఆత్ముడు ఉండాడా అంటాడు. మనం ఆ ఉపనిషత్తులో పోతే బాగా అర్థమవుతుంది. మనకు కావాల్సింది ఇప్పుడు ఇంత తీసుకుంటాం. అప్పుడు ధర్మరాయుడు వీడిని అడుగుతాడు, వాడు ఈ శరీరం లేక నేను ఉండేకొస్తుందా అంటాడు. ఇప్పుడు శరీరం నేను కాదు ఉంటాయా ఎలా? ఇప్పుడు నిన్న మీకు మనం మాట్లాడుకుంటుంది, మనము డెడ్ బాడీ మన ముందు పెట్టుకొని కూర్చో ఉంటాము, గొడవంటి ఏడిస్తూ ఉంటాము. వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, ఎప్పుడు పోయి ఇడిచిరే నిన్ను పోయి. మరి గుండె వాళ్ళు ఎవరు, గుండ్రాయి మాదిరి ఉండారు కదా, వీళ్ళు ఎవరు, నిన్న పోయింది ఎవరు ఉంటూ అడుగుతాం. చూడండి ఎంత బాగుంది. మరి వీళ్ళు ఎవరు, పోయిండేది ఎవరు, మనం వ్యవహారం చేస్తామో విచారం చేసిండేదా. అక్కడికి వాళ్ళు అడిగితే అకస్మాత్ ఇంకో ఇంత ఆధ్యాత్మంలో గుర్తుంటే ప్రాణం పాయ అంటారు, ఉసురు పాయ, ఊపిరి పాయ. డెడ్ బాడీకి ఇకుండే డెడ్ బాడీకి ఈ ప్రాణం నేను పాయే కదా. అప్పటికి ఏం డిఫరెన్స్ అంటే ఒకటొప్పున ప్రాణం ఉండే, ఒకటొప్పున ప్రాణం లే, అంతే.
అరే ఇప్పుడు అర్ధగంట వెనకల కళ్ళు చూస్తూ ఉండే, ముక్కు వాసనటం పెడతా ఉండే, అంతా ఉండే, చేతులు మూవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మూవ్ చేసేది కదా అంటే శరీరం లోపల ఇది కాదు ఇంపార్టెంట్, ప్రాణం ఇంపార్టెంట్. మనం ఇప్పుడుతోనే డిస్కస్ చేస్తుంది. కరోనాలో హార్ట్ ఎట్లా ఇంపార్టెంటో లంగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అంట. అక్కడికి ఊపిరి, ఇప్పుడు ఊపిరి లేకున్నప్పుడు వాట్ నో మోర్ అంటాం మనం. సో అక్కడికి ఏమాయా ఈ శరీరము ఇంపార్టెన్స్ వ్యవహారం ఇంకా తీసుకుంటే ప్రాణమే ఇంపార్టెంట్. ప్రాణం ఉంటే అవుతుంది. దీనికి పరకాయ ప్రవేశం ఉంటే అంతా చెప్తారు. మనము డీటెయిల్గా చూస్తున్నాము. ఆస్ట్రల్ ట్రావెల్ ఆమెను ఇంకా ఈ ప్రాణం పోయినప్పుడు అది నెక్స్ట్ జర్నీ ఎక్కడికి పోతుంది అవన్నీ కొద్దు. ఎం ధర్మరాజు దగ్గరికి పోతుంది. అక్కడికి మనము సెచ్చే ఎంటిటీ కాదు. అకస్మాత్ ఈ శరీరం లేకుండా ఇంకొకటి సూక్ష్మ శరీరము ఉంటుంది, సటల్ బాడీ ఉంటుంది అంటాయా. మరి మనం చేస్తాముంటే ఏడ్చేది అలా ఇంకా ఉంటారో లేదు, వాళ్ళు వేరే రూపంలో ఉంటారు. ఉన్ని ఇప్పుడు అమెరికాకు పోతారు, వేరే ఊర్లో ఉంటారు అంతే. ఇక్కడేమైతుంది, వేరే రూపంలో ఉంటారు, వేరే ఊర్లో ఉంటారు అంతే. ఈ రూపం ఉండేదే ఒట్లో వాళ్ళు ఉండారా లేదా, ಮತ್ತೆ మనం యాదేడియల్లా కరెక్ట్గా యోచించేసానంటే మనం ఏడ్చే పనే లేదు. దీన్నే కృష్ణ భగవంతుడు అర్జునుడు చెప్పేది. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా లేదు ఉంటే ఏడిస్తాము, ఉండరు. మన బిడ్డలు అమెరికాకు పోతారు లేదు అని చెప్తామా? దూరం ఉండరు, వాళ్ళు మీటే కాక ఉండొచ్చు ఏళ్ళు కొద్దీలు. అలాగేనే మన ఈ కొడుకు కూడా వేరే లోకంలో ఉండరు. ఓకే ఫైన్. ఇప్పుడు ప్రాణం అంటేనేనా అంటే ప్రశ్న ఇక్కడ కాదు. మరి ప్రాణంకింత ఎనకల ప్రాణానికి ప్రాణం ఎవరు? మనసుకింత పెద్దోడు ఎవడైనా ఉండాడు. ఆ మనసుకింత పెద్దోడిని మనీషి అంటారు. వాడినే ఆత్మ అనేది. ప్రాణాలకి ప్రాణము, కండ్లకి కండ్లు, చెవులకి చెవులు, కర్మేంద్రియాలకు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణాలకు ప్రాణము, మనసుకు మనసు, బుద్ధికి బుద్ధి, వాడప్ప. అట్లా నేను అహంకారంకు వాడప్ప ఉన్నాడు. అన్నిటికీ ఇవన్నీ ఇక్కడ వ్యవహారంలో కావాల్సిందే. అలాగ మరి అప్పుడు ఆ నచికేతుడు ధర్మరాయుని అడుగుతాడు, ఈ శరీరం లేక నేను ఉండేకొస్తుందా? డెఫినెట్గా ఉంటావు నువ్వు అంటాడు. ఇప్పుడు దీన్ని ప్రశ్నే ఎలా, మీరేమో చెప్తే శాస్త్రం చెప్తుంది కాకమ్మ కథ, గోవం కథ, సేట్ కథ, పులి కథ చెప్పేసి మాకు నమ్మిస్తారా? నో. ఈ శరీరం లేక మనం ఉంటుమా లేదుమా ఇంతే. సో సైన్ ప్రూఫ్ చూపిస్తుంది చూడండి. మీ కనసులో ఏమైంటే జనక మహారాజు ఉన్నా ఉండలే, మీరు ఉంటారో లేదో ఉంటుని, అది యావదైనా శరీరం కానీ ఉంట్రా లేదా ఉంట్రీ ఫినిష్. ఎట్లా చెప్తారు డ్రీమ్లో ఉంట్రీ ఇంట లేసి ఇంకా డ్రీమ్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరు? ఈ శరీరం అక్కడికి కాలే, జనక మహారాజా శరీరం వచ్చేలే, దానికి ఒక కథ చెప్పింటిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా మీరు. పడుకునేటప్పుడు వాడు కాలుకి చెప్పులేసుకుంటాడు, కండ్లకి కన్నద్దాలు వేసుకుంటాడు, పడుకుంటాడు. అడుగుతారు ఎవరు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళంతా, ఏ కూర్చోడా తిక్లోడా, కండ్లు కాలుకి చెప్పులేసుకుంటాడు, ఏమిటికి రా అంటే అకస్మాత్ నేను కనసులో నా ముళ్ళిపోయిన పారాడాల్సింటే ఏం చేయాలా అంటాడు. మనకి ఇమీడియట్గా నవ్వు వస్తుంది. మనకి వి గెట్ ది ఆన్సర్. పోనురా కన్నుకి కన్నార్థాలు వేసుకుంటావు, ఏమిటికి రా పేపర్ చదవాల్సింటే ఏం చేయరా అంటాడు. అందరికీ నవ్వు వస్తుంది. యాలుగొత్తా వేకింగ్ స్టేట్ని ఇంకా మనము ఒక యాటమ్ గంజి అంతా కనసుకెత్తుకొని పోయాలి. కనసుని ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి ఇంత తెచ్చేకేయాలి. ఇప్పుడు కనసులో మీకు $10 crores లాటరీ కొట్టింది, ఎత్తుకుందండి, ఉపయోగించండి. ఇక్కడ చూస్తాము గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు ఎంజాయ్. డ్రీమ్లో నువ్వేం సంపాదించేసిండవో, ఏం లాటరీ పెట్టిందో ఎంజాయ్, మేము మీకు ట్యాక్సే వేసేయలేదు ఉంటారు. మీరు కడతారు ఉంటే వద్దు అనేలే, వాళ్ళు కట్టించుకుంటారు. కట్టండి చూస్తాం. మీరు ఎక్కడ కడతారు? మీరు అక్కడ కట్టచ్చు అంతే. పోను అది మీకు అక్కడ కడితే వాళ్ళకి ఏమైనా క్యాష్ అవుతుందా? వానుకో అయ్యలే, మనకో అయ్యలే. అట్లా సో అక్కడికి ప్రాణం లేక, ఈ శరీరం లేక మీరు ఉంటారో లేదో ఫినిష్. మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నమ్మే అట్లా క్వశ్చన్ లేదో. ఉంటారా లేదా శరీరం లేక, ఉంటారా లేదా ఉంటే ఓకే. అట్లా సూక్ష్మ శరీరమే నేనా? కాదు. మరి
ఆ ఆ నచికేతుడు యమధర్మరాజుని అడుగుతాడు, మరి సూక్ష్మ శరీరం అంటే ప్రాణం ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాణం లేక నాకుండేకి వస్తుందా అంటాడు. నేను ప్రాణం కొనాకు పెట్టుకుంటాను. నెక్స్ట్ మనస్సు, మనస్సు లేక నాకుండేకి వస్తుందా? డెఫినెట్గా ఉండేకి వస్తుంది అంటాడు. బుద్ధి లేక నేను ఉండేకి వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. పోనీ నేను అని ఒక అహంకారం ఉంది, అది లేక నేను ఉండేకి వస్తుందా? డెఫినెట్గా ఉంటావు అంటాడు. ఇది మనం ఇంకా ముందుకి బాగా స్పష్టంగా చూస్తామంట. ఇప్పుడు మనకు కావాల్సిండేది, నేను ఇప్పుడు చూడండి, మనము ఇది ఇచ్చిరండి, డ్రీమ్ స్టేట్ ఇచ్చిరండి. నేను ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకటి ఇంకా బాగా అర్థమవుతుంది. పడుకునేటప్పుడు నాకు ఒక స్ప్రెయిన్ అంట పెట్టుకోండి, ఎవరికో అయ్యేదొద్దు, లేకుంటే ఫ్రాక్చర్ అయ్యంట పెట్టుకోండి. నేను పడుకున్నప్పుడు నాకు నిద్ర వచ్చేలే, నొప్పి ఉంటుంది. కోర్స్ నిద్ర పెయిన్ కిల్లింగ్ తీసుకో ఉండొచ్చు. అట్లే నరడుకొని పడుకుంటాను. పడుకొనేసి ఇంకా నాకు ఈ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు లేచి మీకు అడిగితే, నాకు పడుకోని వరకు నాకు అక్కడ నాకు నొప్పే ఉండలేదు, నాకు ఫ్రాక్చర్ అయ్యిండేదే గుర్తులేదు అట్లా చెప్తాము. ఫ్రాక్చర్ వద్దు, ఈ శరీరానికి ఒక క్యాన్సర్ వస్తే ఎంత నొప్పి ఉంటుంది అనేది గుర్తు మనకి. మేమేం చేస్తాము, పెథిడిన్ మార్ఫిన్ లిక్విడ్ ఇచ్చేస్తాము. ఇచ్చేసి అంటే వాళ్ళకి రాత్రి పొద్దు తెల్లవారి పొద్దు ఇచ్చేస్తాం వాళ్ళకి. ఎలా అంటే వాళ్ళ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, 6 months అంతే క్యాన్సర్ వస్తే. సో అవుట్ కోసము లెట్ హిమ్ ఆర్ లెట్ హర్ ఎంజాయ్ అనిందే మేము వాళ్ళకి ఈ అడిక్షన్ డ్రగ్, నో డౌట్, స్టిల్ వి గివ్ ఇట్, దాన్ని ఇచ్చేస్తాం. వాళ్ళు ఉండేంత వరకు హ్యాపీగా ఉండేయండి అనేది. సో వాళ్ళకి ఇచ్చిన తక్షణ వాళ్ళు చెప్తారు, నాకు దినం ఇంకో జాస్తి ఇవ్వండి, నాకు అది క్యాన్సర్ ఉండేదే గొత్తలే, నొప్పి గొత్తలే, ఏమేమీ గొత్తలే అంటారు వాళ్ళు. అక్కడికి ఏమాయా శరీరం ఎక్స్పీరియన్స్ లేక నేను నా నిద్రలో ఉండే ఎక్స్పీరియన్స్ నాకుంది, అదాయా. నెక్స్ట్ మనసు లేక ఉండేకైతుందా అంట ప్రశ్న. ఇప్పుడు నేను పడుకునేటప్పుడు నాకు మనసు లోపల యోచనలు ఉండేది పెట్టుకోండి. ఇప్పుడు మన శ్రీనివాసులకి ఇప్పుడు తనే అయ్యిండే ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాము. వాళ్ళ తమ్ముడు వాడికి అట్లా అయిన తక్షణంలో వాళ్ళ అమ్మకి అట్లా అయినప్పుడు నిద్రే వస్తూ ఉండలే ఎన్నో దినాలు. అదే యోచన ఎక్కడి పైన అది కాన్సన్ట్రేషన్ చూడండి. ఫోకసింగ్ దుఃఖము, కాన్సన్ట్రేషన్ దుఃఖము, మనం దాన్నే చూసింది. దాన్ని ఇంకా డీకాన్సన్ట్రేషన్ కావాలా, అట్లా జపము అజపం కావాలా, సాధన అసాధన కావాలా, ప్రాణాలు అప్రాణ కావాలా, మనస్సు అమనస్సు కావాలా, శరీరము అశరీరం కావాలా. ఇది కొన్ని ఆత్మనికి ఇది యావది లేదు. దట్ ఈస్ మై రియల్ నేచర్. ఓకే, అక్కడికి ఏమాయా మనసు ఉంటే నాకు నిద్ర వస్తుందా? వచ్చలే. మనం ఏం చేస్తాము, ఓసారి తొండ్లాడి ఇది చేసి రాత్రి 1 గంట 2 గంట అదే మనల్ని పెరికి తింటా ఉంటుంది ఆ యోచనలు. అప్పుడు మనం కష్టం పడుకొని పాడైన మనసు ఇడికూడదా అని ఇడిస్తాం. ఇడిచిన తక్షణ మనకి నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తే అప్పుడు డీప్ స్లీప్లో మనకి వి డోంట్ నో, నాకు ఆ తమ్ముడు ఉండేదో, లేకుండా నేను ఉండేదో, లేకుండా నా తమ్ముడు నన్ను ఇడిచిపోయి ఉండేదో, ఏమీ ఉండలే, కించిత్ ఉండలే. ఒకసారి లేస్తరా, వేకింగ్ స్టేట్కి వస్తారా, ఇమ్మీడియట్గా వస్తుంది ఆ థాట్, అరే తిరగ కాన్సన్ట్రేషన్, ఫోకసింగ్ ఆన్ దట్. వద్దు నా ఇడిచేయలేదు. అక్కడ చూడండి, మనసు ఇడిచినా నాకు ఉండే కాయనో లేదు, మై ఎక్స్పీరియన్స్. అక్కడికి మనస్సు నేను కాదు, మనస్సు నాది, కన్నడకము నాది, శరీరము నాది, ప్రాణాలు నాది. ఒక ఋషి గడ్డిమిడిచింది, వాడు సన్యాసి జాతర అంతా చుట్టుకొని వచ్చే, భిక్షమెత్తుకొని వచ్చే, అందరూ భిక్షాలు ఇచ్చిండ్రే, దాన్ని తినేసి వాడు పడుకొని వస్తారు. ఎవదో మానకింద పడుకొని ఉండడం. ఈ పోకులు చిన్నోళ్ళు ఉండారు కదా, ఈ చిన్నోళ్ళు వాళ్ళ ఫన్ కోసము ఏం చేశారంటే, వీడు ఋషి పడుకో ఉంటే వీడు సన్యాసి రాత్రి పొద్దుప్పుడు వాడు గడ్డం కట్ చేయించారు. తెల్లవారు వీడు లేసే మామూలు ఈ గడ్డి మిడికి నడుకోగా రూఢి ఉంటుంది. లేచిన తక్షణ వాళ్ళు ఇట్లా అనుకుంటారు. వాడు చూస్తే గడ్డం లేదు, అయ్యో నేను లేదు అంటే కుణిస్తూ ఉన్నాడంట. ఆ కున్నోళ్ళంతా సన్యాసి నువ్వు ఉండవు కదా అంటే, నేనుంటే నా గడ్డమే కదా అన్నంట.
నీ గడ్డం లేకుండా ఉండేదా? నీ గడ్డానికి నీకు సంబంధమేమి? నీ గడ్డము నాది, నీది గడ్డము. నువ్వు నీ గడ్డం లేకుండా నువ్వు ఉంటావు. అట్లా మన శరీరం లేకుండా నేనుంటా. నా కన్నడకం లేకుండా నేను ఎట్లుంటానో నా శరీరం లేకుండా ఉంటా. ప్రాణాలు లేకుండా ఉండేకైతుందా? అది ఆమెనికి చెప్తాను. మనసు లేకుండా ఉండేకైతుందా? ఎస్ యూ కెన్. నిద్రలో మనసు ఎట్లుంటుంది? ఇదాయా. నెక్స్ట్ ఐ విల్ గో టు బుద్ధి. బుద్ధి అంటే ఏమి? డిస్క్రిమినేషన్ పవర్. ఇది చేయాలనా, అది చేయాలనా? చూడండి, ఇప్పుడు మన శ్రీనివాసులు తీసుకోండి. దుఃఖమచ్చ భగవద్గీత తీసుకోండి. ఎవరు చెప్పించారు వాళ్ళకి? భగవద్గీత తీసుకుంటే నాకు కొంచెం సుఖం చిక్కచ్చు, కొంచెం నెమ్మది చిక్కచ్చు అనేది. అప్పుడు వాళ్ళు అది చేస్తే మంచిది అనేది బుద్ధి డిసిషన్. మీకు ఇంకా బాగా చెప్పాలా అంటే, తల్లిదండ్రులు వాళ్ళ కొడుకుంటాడు, ఒక ఆడబిడ్డ వచ్చి చూసుకు, ఇద్దరు ఆడబిడ్డలు ఆ కొడుకుని చూసుకొని పోయింటారు, పెళ్లి చేయాలంటానిందే ఇంటర్వ్యూ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇద్దరు ఆడబిడ్డలు చాలా బాగుంటారు. ఒకరు డాక్టర్, ఒకరు ఇంజనీర్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఇద్దరు ఆడబిడ్డల క్యారెక్టర్స్ చాలా బాగుంది. ఇద్దరు ఒప్పుకొనేస్తారు. ఇప్పుడు వాళ్ళకి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు యోత్న డాక్టర్ని తీసుకోవాలన్న కోడలుగా, లేకుంటే ఇంజనీర్ని తీసుకోవాలన్నా. ఇప్పుడు దీన్ని ఎవరు డిసైడ్ చేసేది? బుద్ధి, డిస్క్రిమినేషన్ పవర్, డిసైడింగ్ నేచర్. ఇది చూడండి, ఆ బుద్ధి మనకి డీప్ స్లీప్లో ఉన్న అంట. ఇది మనస్సే. మనస్సు అంటే అన్నీ చేరుకొనిస్తుంది. ఇది మౌన యాక్టింగ్ చేస్తుంది. ఇది సంకల్ప వికల్పాలు చేస్తున్నప్పుడు వెనకది ముందరది యోచన చేస్తా ఉంటే దాన్ని మనస్సు ఉంటాము. డిసిషన్ తీసుకున్నప్పుడు దాన్నే బుద్ధి అంటాము. ಮತ್ತೆ చిత్త జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాన్ని చిత్త అంటాము. అహంకారం పట్టినప్పుడు దాన్ని గర్వము అంటాము. ఐనోషన్ అంటాము. అంతే వ్యత్యాసం, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఒక పోలీసుడు ఉంటాడు. వాడు పోలీస్ స్టేషన్లో వాడు 108 కానిస్టేబుల్. ఇంటికి వస్తాడు. వాడు ఏమాడు? మొగుడు, పెండ్లాంకి మొగుడు. బిడ్డలకి ఏమవుతాడు? తండ్రి. అవతల పోతాడు మన ఫ్రెండ్స్కి ఏమి? శివప్ప. అంతే వ్యత్యాసము. వీడు నెలుగుండరా? నెలుగురేం లేదు, ఉండేది ఒకడే. ఆయా పని చేసేటప్పుడు వాడిని కానిస్టేబుల్, మొగుడు, తండ్రి, అవతల పోతే ఫ్రెండు. అలాగే మన అంతఃకరణ 4 ఇన్స్ట్రుమెంట్లు ఇంకా ఉంటుంది. మనకంతా గుర్తుండేది ఇది. అయితే శాస్త్రం మనకు బాగా స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, నిద్రలోపున ఆ బుద్ధి ఉన్న ఎట్లా పడుకునేటప్పుడు వాళ్ళకి యోచన వస్తుంది. అరే ఇప్పుడు నేను డాక్టర్ని పెళ్లి చేసుకోవాలన్నా, ఇంజనీర్ని పెళ్లి చేసుకోవాలన్నా? చూడండి, నిద్ర వచ్చేలేప్పుడు అందరూ బాగున్నారు, అంత పాజిటివ్ ఉంది. అప్పుడేం చేస్తారు గొత్తా? ఇప్పుడు డాక్టర్లకు అంత ఇది లేదు. అఫ్కోర్స్ డాక్టర్లు చాలా కష్టం పోవడం. అమెరికాకు రావాల్సింటే కష్టము, అక్కడ వర్క్ చేయాల్సింటే కష్టము. దుడ్డేం బాగా సంపాదించేయచ్చు, అది వేరే. బట్ ఇట్లా ఇప్పుడు డాక్టర్లకి ఇక్కడ ఎవరికి వేలే లేదు. మేము డాక్టర్లు అప్పుడే చాలా ఏంట్లే 20-30 ఇయర్స్ ఇంకా 20 ఇయర్స్ ఇంకా చెప్తాము, 10 ఇయర్స్ ఇంకా చెప్తాము, మీ బిడ్డని డాక్టర్లు చదివించదండి. మా ఇంట్లో చూడండి, ఎవరు డాక్టర్లు లేదు. మాకు ఇష్టంలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఇష్టంలే. ఎవరికి పబ్లిక్ సేవ్ చేయాలంటుంటుందో అట్లా కూడా మాత్రం డాక్టర్ కావాలా? నేను దుడ్డు సంపాదించేస్తాను అది ఉంటే యూజ్లెస్. డోంట్ గో టు ది డాక్టర్ కోర్స్. మరి ఏం చేయాలి? గో టు ఇంజనీర్. మీరు ఇంకా 3rd ఇయర్లో ఉన్నట్టు మీకు జాబ్ చిక్కింది, అమెరికాకు పోవచ్చు, లేకుంటే ఇంకెక్కడికో పోవచ్చు. యూ కెన్ గో అండ్ అర్న్ లైక్ ఎనీథింగ్ అంట, ఏమైనా కానీ. బట్లో ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేయాల్సింటే దట్ డిస్క్రిమినేషన్ పవర్, బుద్ధి ఉండాలా. మీరు రాత్రి 12 గంటల వరకు దాన్ని చేస్తూ ఉంటారు. అప్పుడు రేపు చేస్తాం, ఇప్పుడు బుద్ధి ఇడిచేదుతా, నాకు తలభారం అవుతా ఉంది వింటాము. కొనాక అది ఎప్పుడో ఇడిచేసి మనము నిద్రకు పోయిస్తాము. తెల్లవారు లేసిన తక్షణ మేము అడుగుతాం, నిద్ర లోపల బుద్ధి ఉన్నా లేదు? ఫినిష్. బుద్ధి ఈడ్చినా ఉండేకొచ్చినా లేదా? వచ్చాయి. నెక్స్ట్ చిత్త. చిత్త అంటే ఏమి? జ్ఞాపకం, మెమరీ బాక్స్, చిప్ అంటాం మనం. సో అదేమైనా ఉంటుందా? నేనేమైనా పాతదో, ఎనుకలదో, ముందరదో జ్ఞాపకం చేసుకుంటే నిద్ర వచ్చాలి. అది ఇడిచినప్పుడు వస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
అహంకారం, గరుము, ఐనోషన్, అది ఉన్నా అంట ప్రశ్న. మీకు ఎక్కడైనా ప్రశ్న వస్తే అక్కడక్కడే అడగల్లా. ఇది నాట్ డిస్కోర్స్. ఎలా అంటే ఇది మనం అక్కడక్కడే ప్రశ్న వస్తే క్లియర్ చేసుకొని పోతామంట. డోంట్ వరీ. ఈవెన్ అదే ఇన్ ద సెన్ మీరు చెప్పారు కదా ఒక ఆహ్, మండోక్ ఉపనిషత్తులో చెప్పినట్టు రాజుకి కలలో బుద్ధి లేదు. ఎందుకంటే బుద్ధి అనేది ఉంటే తను రాజు అనేది గుర్తుంటుంది. నో, నో, లేదంటే నో. వెళ్ళి ఒక నిమిషం. అక్కడ ఇట్లెట్లున్నా అక్కడ శరీరం ఉండే, అన్నీ ఉంది. ಮತ್ತೆ ప్రాణాలుండే, మనసుండే, బుద్ధి ఉండే, చిత్తం ఉండే, అహంకారం ఉండే. ఇక్కడ ఎట్లుంటుందో అక్కడ అన్నీ ఉంటుంది. అయితే ಬೇರೆ సెట్టు. ఇక్కడ సూర్యుడు ಬೇರೆ, అక్కడ ಬೇರೆ సూర్యుడు, అక్కడ ಬೇರೆ చంద్రుడు, అక్కడ ಬೇರೆ పెండ్లము, బిడ్లు, ఆహారం అంతా ಬೇರೆ. బట్ అక్కడనూ బుద్ధి ఉండే. ఇప్పుడు నాకు ఆకలయింది, 12 ఏండ్లయింది, ఎవరు భిక్షమే వేడుతలేదు. అజ్జీ నువ్వన్నా నేడు వాడు అడిగే కదా. అది బుద్ధి కదా అది. అక్కడ నీళ్ళు కలుపుకొని తాగు అని తక్షణ వాడు కిందకి పోయి నీళ్ళు ఎత్తుకొని వచ్చే వాడు పాయ కదా. అది బుద్ధి డిసిషన్ కదా. అక్కడ బుద్ధి ఉంటుంది. అదేనా మీ ప్రశ్న? అవును. అదే సార్. అంటే అక్కడ ఇప్పుడు మీరు చెప్పింది బుద్ధి ఉండదు అని చెప్తున్నారు కదా. డీప్ స్లీప్‌లోనా? ఈ బుద్ధి నేను చెప్తా ఉండేది కంపారిజన్ నేను చేస్తా ఉండేది. ఇప్పుడు వేకింగ్ స్టేట్‌లో అన్నీ ఏమేమి ఉంటుందో సెట్టు, డ్రీమ్ స్టేట్‌లో అది ఉంటుంది. డీప్ స్టేట్‌లో ఇవి 2 ఉండేలే. దట్ ఈస్ మై ఆన్సర్. ఐ మీన్ దట్ ఈస్ మై ఇంటెన్షన్ టు రెక్టిఫై టు యూ. అంటే ఈ వేకింగ్ స్టేట్‌లో ఉండే జనక మహారాజు శరీరము డీప్ స్లీప్‌లో ఉంటుందా? ఉండేలే. పోనీ డ్రీమ్ స్టేట్‌లో ఉండే భిక్షుకున శరీరం ఉంటుందా? అది ఉండేలే. ఎప్పుడు శరీరం ఉంటుంది లేదు ఉంటే దాంట్లోపల ఏమేం ఫ్యాకల్టీ ఉందో అది ఉండేలే. దట్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ ఐ మీన్, వీటిలో నా ప్రాణాలు ఉంటుంది, కర్మేంద్రియాలు ఉంది, జ్ఞానేంద్రియాలు ఉంది. అదే రీతి ఈ వేకింగ్ స్టేట్లో ప్రాణాలు ఉంది. 19 చెప్తాం మేము. మనం కౌంట్ చేసింటిమి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 10 ప్రాణాలు, 5 15 అంతఃకరణ 1, బట్ అది 4 ఉంటుంది. 4 15 4 19. మన శరీరంలో ఉండేది మన ఆస్తి 15. 19. మీరు కనసు తీసుకోండి. కనసులోనూ మనకు 19 ఉంది అక్కడ. బట్ అక్కడ పూర్తి సెట్ వేరే. ఇది కంప్లీట్ ఆడిపేస్తుంది. ఇది వేకింగ్ స్టేట్ పూర్తి ఆడిపేసిందే. డ్రీమ్ స్టేట్ సపరేట్గా ఒక ఎంటిటీ. ఫస్ట్ షో కాదు, సెకండ్ షో. అక్కడ కూడా స్క్రీన్ ఉండాలా, ఇక్కడ కూడా స్క్రీన్ ఉండాలా. మీరు ఫస్ట్ షో చూడండి, సెకండ్ షో చూడండి, స్క్రీన్ ఉండాలా. ఆ స్క్రీన్ యావది అని చూస్తా ఉన్నాం. మీరు ఫస్ట్ షో పిక్చర్కి పోండి, స్క్రీన్ ఉంటుంది. సెకండ్ షోకి పోండి డ్రీమ్లో, అక్కడ స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ అంటే ఏమి? ఆత్మ. ఇప్పుడు డీప్ స్లీప్కి పోతారు, పిక్చర్ లేదు, స్క్రీన్ ఉందా లేదా? ఉంటుంది. స్క్రీన్ ఎప్పుడు లేదు. డ్రీమ్లో ఉంది, స్లీప్లో ఉంది, వేకింగ్ స్టేట్లో ఉంది. దట్ ఈస్ యువర్ రియల్ నేచర్. నేనంటే అది. డీప్ స్లీప్లో చూడండి, అడగండి నేనుంటుని, ఎవరు నేను? ఆ స్క్రీన్. డ్రీమ్ స్టేట్లో ఉన్నప్పుడు అడగండి నేనుంటుని, ఎట్లు చెప్తారో. వేకింగ్ స్టేట్కి వచ్చినాక మీరు పక్క క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసింది ఎవరు? అది ఇంకా ఈ లోపల క్వశ్చన్ ఇంకా కొంచెం క్వశ్చన్స్ ఉంది. మనం అక్కడ ఏం చెప్తాము? కనస్లోపన ఉంటో లేదా? ఉంటుని. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసింది? అదే సార్ ఆ భిక్షముడు. ఓకే ఫైన్. ఇప్పుడు వేకింగ్ స్టేట్ లోపల నేను ఉన్నాను ఉంటారు కదా, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండే? ఇదే సార్ ఈ శరీరం. నేను చెప్తాను ఇవి 2 కాదు. అది నేను చెప్పేది. ఉన్ని ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ సౌజన్య వాళ్ళకి ఎట్లా నాకు వద్దులే. ఎట్లా సౌజన్య? మళ్ళీ చెప్పండి సార్. ఓకే, వి విల్ కమ్ టు ది పాయింట్. ఇప్పుడు శ్రీనివాసరావు మీకు ఇంత క్లియర్ అయ్యా కదా. మనం ఏం చేస్తాము అంటే డ్రీమ్ స్టేట్ని వేకింగ్ స్టేట్ని ఇంకా మెజర్ చేసేపోతాము. అక్కడ మనం ఏం చేస్తాము? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ మనస్సు లేదు అనుకుంటే ఇదే మనసు అక్కడ ఉంటుంది ఏమో చెప్తా ఉన్నారు మీరు. కరెక్ట్ కదా? మీరు ఇంకొకసారి చెప్పండి అది. మా డ్రీమ్ స్టేట్లో ఉన్నప్పుడు తనకి రాజు అని ఎందుకు గుర్తులేదు? అలా గుర్తులేకపోవడాన్ని ఏమి అంటారు? అంటే అంటే అతనికి ఆ టైంలో ఎందుకు అది బుద్ధి అంటే ఆ జ్ఞానం అంటారా? మర్చిపోతారా? ఏమిటది అసలు? ఆ డ్రీమ్ స్టేట్‌లో తను ఎందుకు అలా
అలా ఫీల్ అవ్వ అట్లా వస్తుంది ఇట. హ్మ్. ఇది యావది వచ్చిండలే, హ్మ్. ఇది ఒకటి వచ్చిండలే, ఒక గుల్గంజి తీసుకొని పైకెళ్ళి దానికే నేను కన్నడకు చెప్పులు చెప్పింది. హ్మ్. ఓకే. దానికి ఇంకా ఇక్కడి ఇంకా మీరు ఏమేమి ఎత్తుకొని పోయలే, మీ పాప పుణ్యాలు ఎత్తుకొని పోయలే. ఓకే. ఓకే. హ్మ్. ఒకటి అక్కడే ಬೇರೆ, ఇక్కడే ಬೇರೆ. బట్ ఆ కంప్లీట్ సెట్టే ಬೇರೆ. సూర్యుడు ಬೇರೆ, చంద్రుడు ಬೇರೆ. అక్కడ తెలియదంటే అందరూ ఇదే తరనే ఉండొచ్చు అకస్మాత్. వానికేమో జనక మహారాజు వాడు భిక్షము ಬೇರೆ వేషమాయ. బట్ మనకి ఇదే తర శరీరం అక్కడున్నా కూడాను మనకి ఇదొచ్చేలేదు. కరెక్టనే. కరెక్ట్. అది ఇంపార్టెంట్. అక్కడ మనసు ఉండే, అన్నీ ఉండే. బట్ ఈ సెట్ కాదు. ఒట్లో మనకు కావాల్సిందేనేమి, ఈ శరీరం పూర్తి మొత్తము మన డ్రీమ్ స్టేట్ దాకా నేను ఉంటుని అక్కడ ఇంకొకటిని ఇమాజిన్ చేసింది. పోనీ అది సత్యమా ఇది సత్యమా అంటే రెండూ సత్యం కాదు అని చెప్పేదానికి మీకు డ్రీమ్ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏ సచ్చాయి ఓ సచ్చాయి. వేకింగ్ స్టేట్లో ఉండే జనక మహారాజుడు నేనా, డ్రీమ్ స్టేట్లో ఉండే భిక్షుకుడు నేనా అంట. అప్పుడు వాళ్ళ గురువు చెప్తారు, రెండును కాదు, మరి నేను ఎవరు, పిశాచ అంట. మనకు ప్రశ్న వచ్చినప్పుడు చూడి, నువ్వా ఈ పిక్చర్ కాదు. వేకింగ్ స్టేట్లో జనక మహారాజు పిక్చర్ ఫస్ట్ షో, సెకండ్ షో పోతే భిక్షకుని పిక్చర్. నువ్వు పిక్చర్ కానే కాదు, మరి నేను ఎవరు, ఆ పిక్చర్ని ఎవరు, ఆ స్క్రీన్ ఉండేదాన్ని ఇంకా పిక్చర్ కనపడిస్తా ఉంది. అంతిట్టుకో ఆధారం ఆ స్క్రీన్ లేక నువ్వు ఆకాశానికి ఇడిచి చూడండి ప్రొజెక్టర్ని, నో, యూ వోంట్ గెట్ ఎనీ ఫిలం. అక్కడ మీకు ఏమి కనపొద్దు. అలాగేనే ఆ స్క్రీన్ అది ఇంపార్టెంట్. అది నువ్వా. అక్కడికి వేకింగ్ స్టేట్లో స్క్రీన్ ఉంది, డ్రీమ్ స్టేట్లో స్క్రీన్ ఉంది, డీప్ స్టేట్లో ఇవి యావది లేకుండా స్క్రీన్ ఉన్నా లేదా, ఫిలం ఆఫ్ ఆయా, ఇంటర్వెల్ వచ్చే స్క్రీన్ ఉందా లేదా, ఉంది. స్క్రీన్కి ఏమైనా డ్యామేజ్ అయిందా, కాలే. ఇప్పుడు వేకింగ్ స్టేట్ లోపున ఇప్పుడు మనకేమి కాలేదు, మన తమ్ముడికంత అయినాక మనం ఎంత విలవిలా అంటే మనం దుఃఖం పడే మాదిరి అయిపోయా. అది ఎవటికి, వేకింగ్ స్టేట్లో ఉండే మనస్కి. మనస్సు నేనా కాదు. మనసు ఇడిస్తే నాకు దుఃఖమే లేదు. అకస్మాత్ మీరు కనసుకు పోతే కనసులోనూ ఇదే దావచ్చు. అరే నా తమ్ముడు పైడిచిండి అని ఉంటాను అట్లా, వాళ్ళ ఫ్యూనరల్కి పోయినట్లు ఏం కావాల్సినా కావచ్చు. అక్కడ దుఃఖం పుడతాను అకస్మాత్ అదే కనసు వస్తే. మీకు ఇప్పటి వరకు యావది కనసు తాలే అట్లా నాకు అనిపిస్తుంది. బొత్నాను సుళ్ళే. మీరు లేసేమి ఇంకా దాన్ని నిజముంటారా? ఇప్పుడు మా ఫాదర్ పై అప్పుడే ఒక 20 ఏండ్లయ్యా. ఒక్కొక్కసారి కనసులో మా ఫాదర్ వస్తారు. అప్పుడు నేనేమంటాను, అయ్యా నువ్వు చచ్చిపోయి 20 ఏండ్లయి నువ్వు యారు ఇక్కడికి వస్తువి అంట అనలా కదా, అనేలే. అప్పుడు నాకు అది సత్యం ఉంటుంది. అయ్యే మా నాయన ఇంకా బతికిండారు అనుకుంటాను. నేను అది ఎక్కడ చెప్తాను రిజల్ట్, వాళ్ళు చచ్చిపోయిండారు అంట వేకింగ్ స్టేట్కి వచ్చాము ఇంకా. అంటే డ్రీమ్ అక్కడ ఉన్నప్పుడు ఎంత సత్యంగా ఉంటుందో వేకింగ్ స్టేటు అంతే. మీరు వెలిచేట్టుంటే డ్రీమ్కి ఎంత వెలిస్తారో వేకింగ్ స్టేట్కు అంతే వెలియండి. ఇప్పుడు నేను అదే మీకు చెప్పింది. పెండ్లాం చచ్చిపోయింటే వాడు ఏడ్చేయలేదు. వాడి ఫ్రెండ్స్ అంతా వచ్చి చెప్తారు, యాళ్ళరా నువ్వు ఏడిస్తలేదు అంట. వాడు చెప్తాడు అప్పుడు, మీకు అక్కడ చెప్పింది జ్ఞాపకం చేసుకోండి, పాయింట్స్ జ్ఞాపకం చేసుకోండి కదా. అట్లా మనం నేర్చుకుంటే ఈ లోపల 19 చెప్తాను కదా, ఇది డ్రీమ్కి వచ్చేలే, డ్రీమ్ది ఇక్కడికి వచ్చేలే. ఇవి రెండు పోనీ, ఇవి రెండిట్లో నేను వేకింగ్ స్టేటే నేనా అంటే కాదు, డ్రీమ్ స్టేట్ నేనా అంటే ఒకటో 19 అది కాదు. మరి నేను ఎవరు అంటే బరీ స్క్రీన్. బట్ ఇప్పుడు మన శరీరానికి ఏమైనాను స్క్రీన్కి ఏమయ్యలే. ఇప్పుడు వేకింగ్ స్టేట్లో ఆ పిక్చర్ లోపల ఇది టైటానిక్ పిక్చర్ స్క్రీన్కి ఏమాయా కాలే. అలాగేనే ఈ శరీరం చచ్చిపోయినా నేను చచ్చేవాడు కాదు అంటారు. పిక్చర్ నిలిచిపోవచ్చు, పిక్చర్ ఆగిపోవచ్చు, స్క్రీన్ ఎక్కడన్నా లేకుండా ఎట్లా చెవిచ్చండి చూస్తాము. అట్లా అయ్యలేదు.
దీన్ని ఏమీ కూడా తను కొంచెం కూడా మెత్తుకోనే లేదు. మరి నాకేం ప్రూఫ్ అంటే నిద్రలో రాబట్టికే మనకు అది దుఃఖం అయ్యేలేదు. ఎలా అంటే ఇవన్నీ విడుచుకొని పోయి ఉంటాం అక్కడికి. సో మై రియల్ నేచర్ ఈజ్ నాట్ దిస్ బాడీ, మైండ్, ఇంటలెక్ట్ ఆర్ ఈగో కాన్షియస్ ఆర్ చిత్త కాదు. అయితే ఇవన్నీ పనిచేసేకి అది లేకుంటే దీనికి వాల్యూనే లే. మనకి ప్రాణం ఒప్పుకుంటే చాలు అంటాం వ్యవహారం చేసేకి. మీరు ఇంకా ఎంతలకు పోవాలంటే ఇంకొక స్టెప్, ప్రాణానికి ప్రాణము వాడు అప్పు ఉండారు, వాడు ఆత్మ అంటాము. సో మన ఈ 3 స్టేట్ల లోపల మనము తెలుసుకోవాల్సిండేది ఇదే ఇంపార్టెంట్. సో హూ యామ్ ఐ? ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ దిస్ మైండ్, ఐఎమ్ నాట్ దిస్ ఇంటలెక్ట్ ఆర్ చిత్త ఆర్ అహంకారం. సో ఇప్పుడు మనము ఇక్కడి వరకు వస్తుంది. ఇక్కడ దేహంలాగా ఉండే కాయ ప్రాణం నేను ఇంకా దాలే, మనసులాగా ఉండొచ్చు, బుద్ధిలాగా ఉండొచ్చు, చిత్తలాగా ఉండొచ్చు. ఇడిస్తేనే నేను స్క్రీన్గా ఉంటాను, నా నిజమైన స్వరూపంలో ఉంటాను అంట. ఇంకొకటి ఉంది ఫైనల్, 2 ఉంది ఇంకా, అహంకారం. అహంకారం అంటే ఏమి? గరుము. ఈ గరుము నేను ఇడిచి ఉండేకైతుందా అంట ప్రశ్న. ఎస్, ఉండొచ్చు. ఎట్లా? ఇప్పుడు నాది 60 ఏండ్లు అయింది, నేను ఆఫీస్లో పనిచేసినాను, నన్ను వాళ్ళు పిలుచుకొని పోయిందే మీకు సెండ్ ఆఫ్ పార్టీ అని చెప్పి నన్ను హోలీ చేసి హార వేసి షాల్ కొప్పి అందరూ నువ్వు చాలా బాగా పనిచేస్తావి అంట హోగులుతారు. పెట్టుకోండి, ఇంటికి వస్తాం అర్ధరాత్రి 12 గంటలు, 1 గంట నిద్ర వచ్చాలి. బా ఎంత పొగడేశారు నన్ను బా అనేది మనము కాలర్ ఇట్లా అనుకుంటా ఉంటాము. నిద్ర వచ్చలేదు ఎంతవరకు, అదేం సుఖమా? 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. ఆమెకు మనకు తలనొప్పి వచ్చే చూడుతుంది. అయితే దీన్ని ఇడిస్తే చాలు నేను నిద్రకు పోవాలంటాము. అక్కడికి ఏమి, అది కూడా భారము. అక్కడికి ఈడుతున్నప్పుడు పైడిస్తాం. సరే, ఇంకొకరు ఎవరో ఫ్రెండ్లు మనం పిలిచి బాగా ఊముసినట్టు పెట్టుకోండి. నేను నమ్ముకో, నాకు పాడైపోతుంది, అట్లా ఇట్లా నువ్వు ఇచ్చేస్తే, నువ్వు పుట్టినప్పుడు నీకు ఏం రా చేస్తావు ఏంటి అనేది బాగా రేగిరి ఏమో చేసి ఇంటి పెట్టుకోండి. రాత్రి దాండి ఇంటికి నిద్ర వచ్చేలే. అరే అలాగ అనేసరే నన్ను మనం చేస్తామో లేదో, ఆ చేయకుండా అనొచ్చు, చేస్తున్నా అనొచ్చు. రెండిటికి మనం దుఃఖం పుడతాము. చేయకుండా అంటే దుఃఖం పడే, సరే నేను చేసాను వాళ్ళు అంటే మనం దుఃఖం మీరు పడుతూ ఉండాలి. ఇప్పుడు దుఃఖము దానికి ఏమైనా వేలుందా? ఇప్పుడు కదా చూడండి, ఎంత ఇది సైంటిఫిక్ నుంచి కదా. చెప్పండి, ఏమో మాట్లాడుతూ ఉంటారు. చెప్పండి శ్రీనివాస్ గారు. కరెక్ట్‌గా చెప్పారు సార్. అంటే నేను ఎంత చేసినా వాళ్ళు ఎంతప్పటికి దిస్ నో సాటిస్ఫాక్షన్. అందుకే నాకొచ్చిన బాధ అదే. నేను అంత చేసా కూడా స్టిల్ అంటే అంటే వాళ్ళు హైడ్ చేశారు డీటెయిల్స్ అంతా. దానివల్ల ఏమైందంటే నేను చేయలేదేమన్నా ఇదిలోకెళ్ళిపోయాను అంత చేసి కూడా. కానీ ఫ్యాక్ట్ తెలిసాక ఇట్ వాజ్ నాట్ మై ఫాల్ట్. సార్ మీరు నాకు చెప్పిన తక్షణం నాకు ఎంత ఖుషి అయిపోతా. యూ సెడ్ దట్ ఐ గేవ్ దెమ్ 1 crore. సార్ నాకు ఒకరిని చూపించండి సార్, వాళ్ళు 9కి ఇచ్చిండే, పేరెంట్స్కి ఇచ్చిండొచ్చు, నా కొడుకు ఇచ్చిండాడు. బట్ అవుట్లోపు మేము ఖర్చు చేస్తే చాలా తక్కువ. నాకు బాడకు వచ్చే దాంట్లో నేనే అవుట్లోపు నాకు కావాల్సినంత అవుతుంది. దాన్ని కూడా నేను ఒక 20,000 సేవ్ చేసుకోండి. మా ఆశ్రమంకో, దానికో, దీనికో, చీట్కో, ఏమిటికో కొడతాను. ఎంత కావాలా సార్ బాగుండేదానికి? ఈవెన్ ఐఎమ్ రెడీ టు గెట్ బెగ్గింగ్ అండ్ నాకు ఎక్కడైనా కార్డులో ఇచ్చేస్తాను. ఐ విల్ బీ హ్యాపీ. ఐ విల్ బీ రిక్వెస్టింగ్ మై ఫ్యామిలీ, జస్ట్ లీవ్ మీ అలోన్. Don't disturb me. I don't want to talk. I want to stop all my teachings and everything. I want to be Mauna, Ekanta Vasa. Then only I can realize and what చెప్తా ఉంటాను. ఇది ఫైనల్ సాధన, మొదలు చేసేది కాదు ఇది. సౌజన్య, don't think that it's not for you. Not this stage. We have to do lot of sadhana. ఇప్పుడు ఇడిచేది కాదు. I will tell you my story. ఎప్పుడు దాన్ని ఇడియాలా అనేది నేను చెప్తాను. ఆ టైంలో మనం ఇడియాలా, మనమే ఇచ్చేది డిసైడ్ చేయకూడదు. ఉన్ని దట్ ఈస్ డిఫరెంట్. నేను ఊరికే ఇప్పుడు ఇచ్చారు సార్ దేవుడు. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. నాకు భర్త, పిల్లలు ఇంకా చాలా ఉంది సార్. రెస్పాన్సిబిలిటీ ఉంది. ఐ విల్ నాట్ థింక్ సార్. డెఫినెట్లీ ఐ విల్ నెవర్. ఎగ్జాక్ట్లీ. బట్ ఉన్ని ఇప్పుడు శ్రీనివాసులకి ఇంకా కాన్ఫిడెన్స్ ఉన్ని, అది దాన్ని ఇంకా ఇట్స్ ఎస్కేపింగ్ మెకానిజం.
Vedanta is not escaping mechanism, facing the problem there and there itself. Correct. పాము వచ్చే పారిపోయేది కాదు సొల్యూషన్. వాట్ ఈస్ దట్? టార్చ్ చేసుకొని చూసిన తక్షణ పగ్గుము ఫినిష్డ్. అది Correct, sir. నేను పారిపోతే తిరిగా అతోటి వస్తే అయ్యో పాము ఉంది. నెవర్ ఎండింగ్ బిజినెస్. Yes, sir. దానికోసము వేదాంత ఇస్ నాట్ దట్. సన్యాసీలు సులభము, సంసారస్తులు ఇంకా కష్టము. నేను చెప్తాను, సన్యాసీలకి ఏముంటారు? మొగుట్లే, పెండ్లాంలే, బిడ్డలే, వాళ్ళు ఏమైనా సాకాలన్నా, ఎవరినైనా చూసుకోవాలన్నా, సంపాదించేయాలన్నా, ఎక్కడో ఒకతోటి కౌడం చిక్కింది తినుకొని ఆరాంగా వండుకొని రామకృష్ణ అనుకొని ఉండొచ్చు. బట్ దిస్ ఈస్ డిఫికల్ట్. అదే అర్జునుడికి వచ్చిన ప్రశ్న. కృష్ణుడు పారిపోంటే ఏం చెప్పలేదు, డూ యువర్ డ్యూటీ. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవడము, ఈ ప్రశ్నకు నేను ఆమెనికి వస్తాను. మీకేమైనా అకస్మాత్ పెళ్లి చేసుకునే మొదలు మీరు ఈ దావుకు వచ్చింటే, మీకు అప్పుడు పెళ్ళి నాకు ఇష్టం లేదు అనింటే గో హెడ్ అంట. నేనే మీకు ఇట్లా తొట్టింది. గో హెడ్ సౌజన్య, యువర్ డూయింగ్ ఏ గుడ్ వర్క్. ఎగ్జాంపుల్ ఇస్తున్నా, మన వీళ్ళు రఘు, నేను స్టార్టింగ్ లోపున భగవద్గీత ఇట్లే ఎక్కడిపైనా నేను స్టార్టింగ్ ఇంకా జస్ట్ నేను 1వ క్లాస్ చదివితే దాన్ని మా గురువు చెప్పుతారు నాకే, మీకేమైనా పంచితే మీరు ఒకరే తినలేదు, మీరు పొజ్జనాలకి పంచి తింటారు. మా గురువుల నోట్లు ఇంకా వస్తూ ఉండే. దట్ ఇస్ మై నేచర్. వాళ్ళు ఎట్లా కనుక్కుంటారు చూడండి, వాళ్ళు చెప్తా ఉంటారు. దట్స్ ట్రూ. నేను ఏం నేర్చుకుంటానో చేస్తానో, ఐ వాంట్ టు గివ్ ఇట్ టు అదర్స్, లెట్ దెమ్ ఎంజాయ్. నాదంతే ఇంటెన్షన్, ఇంకేమీ లేదు. అప్పుడు నేను చెప్పేది, దిస్ ఇస్ 25 years బ్యాక్, ఐ థింక్ సో. నేను ఇట్లే మా యోగా క్లాస్లో యోగా కండక్ట్ చేస్తూ ఉంటుంది. వారానికి అక్కడ భానువారము రజాలే, 7 days వర్క్లో చేస్తూ ఉండింది. సండే పూర్తి ధ్యానము, భజన, జపము. వారానికి ఒక దినము డిస్కోర్స్, ఏమి భగవద్గీత. నేను ఇదే చెప్తా ఉంటుంది. కొనాకి వాళ్ళు రఘు చెప్పింది నాకు కొత్త వాళ్ళు చేంజ్ అయింది. నేను ఎలా చెప్తా ఉన్నాను ఇప్పుడు అంటే, జస్ట్ ఇట్స్ లిటిల్ బిట్ డీవియేషన్, నో ప్రాబ్లం. మనకి ఇక్కడ పాయింట్ టచ్ కావాలి అక్కడ. సరే, నేను ఎక్కడిపైన ఇదే చెప్పేది. అది ఏమో నాకు అట్లే అయింది. నేను ఎవరు చెప్పినా వాళ్ళు ఆధ్యాత్మంకి అందరూ కాదు, వెరీ రేర్గా ఇతడు తిరుకొనేస్తారు. బట్ వేరే వాళ్ళు అతడు ఉంటారు, బట్ అంత సివియర్గా తిరగలే. రఘు వస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళు ఆమెనికేమంటే, అరే యోగా మాత్రం మనం చేయాల్సిందే, ఈ డిస్కోర్స్లు ఎవరికి కావాలంట వస్తూ ఉండలేదంట. నేను నా ప్రవచనంలో చెప్తా ఉంటున్నట్ట, మీకు యోగాకింత ఇది ఇంపార్టెంట్, మీరు యాలి ఉట్టుకొచ్చేయలేదు, దానికి వస్తారు. యోగాకి 30 జనాలు ప్రజెంట్, డిస్కోర్స్ గురువారం పెట్టుకుంటా ఉంటున్నాం, గురువారానికి 5 జనాలు. ఇది వాళ్ళు ఇట్లా, దీనికి జాస్తి జనాలతో వల్ల దానికి మీరు 0 కాండి, నాకు చింతలేదు ఉంటా నేను, అది ఇంపార్టెంట్ కాదు ఉంటా నేను. అది ఆరోగ్యానికి కొంచెం అయితే సరే, మీ మనసు ఎప్పుడు బాగుంటుందో ఆరోగ్యం బాగుంటుంది. అది మీకు 10% కావాలా మీ లైఫ్లో, మిగిలిండే 90% ఇది కావాల్సిండేది. అంటే జనాలకు అర్థమవుతా ఉండలే, నేను ఇట్లా చెప్తా ఉంటున్నట్ట. అప్పుడు అవును వీళ్ళేమో చెప్తారు, వస్తామంటూ వాడు వినే ఇంకా చదువుతూ ఉండింది. ఇంకా వాడు అప్పుడు ఐ థింక్ SLCనేమో ఉండింది. వాళ్ళు అంత ఇనుకొని కొనాకి కొన్నేండ్ల ఇంకా వాళ్ళు జస్ట్ నేను చేసింది 10 years చేసినాయి భగవద్గీత కంప్లీట్. సేమ్ ఇప్పుడు నేను ఇక్కడ భగవద్గీత ఉపన్యాసాలు ఏం చేస్తానో దాన్ని చేస్తాననింది. 10 years ఐ టుక్ వీక్లీ వన్స్. అంత ఇంకా మధ్యలో ఎప్పుడో కొనాకి కంప్లీట్లీ చేంజ్డ్. వాళ్ళు చెప్పే షురూ చేసిరి, డాక్టరే నేను పెళ్లి చేసుకోలేదు, నాకు పెండ్లు వద్దు అంట. నేను వాళ్ళకి చెప్తా నో, యూ షుడ్ నాట్ డూ లైక్ దట్, యూ షుడ్ మ్యారీ అంట. వాళ్ళు డిసైడ్ చేశారు, చూడండి ఇది డిసిషన్, మనసు కాదు బుద్ధి. లే ఇంతంత ఇనిం ఇంకా ఐ డోంట్ వాంట్ మ్యారేజ్, ఐ వాంట్ గాడ్ రియలైజేషన్ అనిందే. హీ డిసైడెడ్ అండ్ హీఈస్ పక్కా ఫర్ దట్. నేను వాళ్ళకి మొదలు అప్పుడు చెప్తా ఉంటే, నో యూ షుడ్ నాట్ టెల్ లైక్ దట్. యూ హ్యావ్ ది, మీకు ఇష్టం ఉందా పెళ్లి చేసుకోవాలంటే, ఆస్తులు ఉందా కొట్టు సార్, కించిత్ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ దట్ ఈస్ ది సొల్యూషన్, గో హెడ్. కొనకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎట్లా శ్రీనివాసులు పాపం అది అందరికీ వస్తుంది, ఇది సహజం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అయ్య వాళ్ళ అమ్మ నన్ను రియాక్షూరు చేస్తూ ఉంటారు. డాక్టర్ పాడైపోయిండేది కాక ఈ అందరిని పాడు చేస్తూ ఉండరు. సేమ్ ఇట్లేదు, అది ఏమి చేసేకేయాలి. ఎలా అంటే వాళ్ళకి ఇంకొకటి
కాయిన్ ఇంకొక సైడ్ గుర్తులేదు అది. ఆమెను ఇంకా ఇప్పుడు వాళ్ళు డాక్టర్ ఉంటే గౌరవము అంతా అంటారు. చూడండి వాడు ఇడిచిపోలేదు, వాళ్ళు ఇంట్లోనే ఉండరు. ఆ సమయంలో వాడు సాకినట్ల బిడ్లు ఇంక్యావ బిడ్లు సాకుతా లేదు. స్పిరిచువాలిటీ నాన్ స్పిరిచువాలిటీకి వ్యత్యాసం వాళ్ళ అయ్య వాళ్ళమ్మ గుర్తాయా? ఇప్పుడు వాళ్ళ అయ్య వాళ్ళమ్మనే సార్ మీకు చేయి మొక్కల సార్, నా కొడుకుంటూ ఉండరు సార్, సంసారం చేస్తూ ఉండరు, ఒకరు పైసా ఇయ్యండి ఇచ్చారే, బట్ ఈ కొడుకు ఉండరు కదండి సార్, వాడు దేవుడు అట్లా వాడు సార్ స్పిరిచువాలిటీకి వస్తే వాళ్ళు సెల్ఫిష్ మోటో పైస్తుంది. మొదలు ఎట్లుంటారో దాన్ని నూరంతలు బాగా అవుతారు. ఎవరికొద్దు సార్. మన ఇంట్లో ఒక బిడ్డ దొంగ మాదిరి వండుకొని సుళ్ళు చెప్పుకొని మోసం చేసుకొని హింస చేసుకొని ఉండే అట్లా బిడ్డలు మనకి ఇష్టమవుతుందా సార్? అదే బిడ్డ ఇంట్లో అన్ని పనులు చేసుకొని మంచోడుగా వండుకొని మంచి పేరు తెచ్చి కీర్తి తెచ్చి జనాలకు ఉపయోగం వాళ్ళకు ఉపయోగం చేసేట్లా వాళ్ళు వస్తే ఎవరికొద్దు సార్. ఇప్పుడు చూడండి, మొగుడు పెండ్లని మనం ఉంటాము, స్పిరిచువల్ దాక్కుని మొదలు ఇద్దరు ఉంటాం, ఎంతే బాగా పాడిని సెల్ఫిష్ మోటో సిచ్యుయేషన్ వచ్చాయంటే డైవర్స్. పో, నువ్వు ಬೇರೆ నేను ಬೇರೆ, ఐఎమ్ ఆల్సో అర్నింగ్, యూఆర్ ఆల్సో అర్నింగ్, గో హెడ్. ఈ స్టేజ్కి పోతాము. వన్స్ యూ కమ్ టు స్పిరిచువాలిటీ ఈ రీతే ಬೇರೆ. అప్పుడేం చెప్తాము? అరే మొదలు నా మొగ్గుడు కాదు, ఇప్పుడు నా దేవుడు. బిడ్లు ఎవరో పాడైన బిడ్లకు చేసేయాలా, మొగనికి చేసేయాలా, ఇదేం జీవనం, ఇది కుక్క జీవనం అనుకుంటాము. ఇప్పుడు అట్లా కాదు. అరే దేవుడు ఈ రూపంలో వచ్చిండాడు, నేను వాళ్ళకి సేవ్ చేస్తే నాకు దేవునికి చేసినట్లా సాధన అయిపోయా. ఎంత వ్యత్యాసం చూడండి. అప్పుడు సెల్ఫిష్ లవ్, ఇప్పుడు సెల్ఫ్లెస్ లవ్, అన్కండిషనల్ లవ్, అన్ఎక్స్పెక్టింగ్ లవ్. ఏం ఎక్స్పెక్టేషన్ లేదు, నో ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఉండే ప్రీతి. ఇప్పుడు నేను 35 ఏండ్లాయా, నా పెండ్లం బిడ్డలు ఇడిచిపోతున్నా? ఏమీ ఇడిచిపోలేదు. మా ఉండే వాళ్ళందరూ చెప్తారు, బా నా ఫ్రెండు వాడు చెప్తాడు, నీ అదృష్టం మాకు వచ్చేవురా అంటాడు. ఏం చెప్పేది? అందరూ పొగుడతారు. ఇట్లా ఆధ్యాత్మ గోల్డ్ డైమండ్ అది. మీరు ఎవరినైనా చూపించండి ఆధ్యాత్మకు వచ్చి చెడిపోయి బెరే వాళ్ళు చెడిపోయారు, వాళ్ళని ఇంకా నెవర్. వాళ్ళు మొదలు ఎట్లా ఇంట్లో చూసుకుంటూ ఉంటారు దాన్ని. ఎలా అంటే వాళ్ళకి ఎప్పుడు యూనివర్సల్ లవ్ వస్తుంది. అందరూ నా వాళ్ళే, నేనే నా వాళ్ళు కాదు. ఇప్పుడు నేను పేరే వాళ్ళు పేరే. అప్పుడేం కొత్త, నేనే. ఇప్పుడు శ్రీనివాసులు వాళ్ళకి అర్థమయ్యలే. ఎనీహౌ నేను ఏమిటి చెప్తున్నా అంటే, నేను అప్పుడు చెప్తా ఉంటుంది అట్లా పెట్టుకోండి మనసులో. రఘుకి ఇప్పుడేమో మీకు వైరాగ్యం ఉంది, ఐ అగ్రీ, ఓకే. ఇది ఇట్లా కంటిన్యూ అయితే వెల్ అండ్ గుడ్. కాలేదా, ఇఫ్ యూ ఫీల్ లైక్ టు మ్యారీ, ప్లీజ్ గో టు మ్యారీ. మనకు ఆస్తులను తడిపెట్టకూడదు, ఉన్నా గో, బట్ దేర్ ఈస్ దట్ వే ఆల్సో. నువ్వు పెళ్లి చేసుకున్నా యూ కెన్ రియలైజ్. మన శాస్త్రం ఎవరు నీడ్చలే, వాడు ఎంతే కటుకుడు కానీ వాణకు కూడా చెప్తుంది, స్టిల్ యూ హ్యావ్ పాసిబిలిటీస్. చూడండి ఎంత బాగుంది. వీరప్ప వణకు ఉంది పాసిబిలిటీస్, అంగుళిమాల వణకు ఉంది. ಮತ್ತೆ మనం వీడు ఎవరు వాల్మీకి ఉందా లేదా? ఉంది. ఎంత భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్తాడు, నువ్వు ఇక్కడి వరకు ఎంతే పాపం చేసిండో, ఇప్పుడు నువ్వు నన్ను నెంచుకొని ఆ పాపాలని ఇడిచిడి, నేనంతా వాషౌట్ చేసేస్తాను, బట్ తిరిగా అదే పాపాలు చేయకూడదు. దట్స్ ఇంపార్టెంట్. చేయక ఇప్పుడు నన్ను నెంచుకుందా, యూ విల్ గెట్ రియలైజేషన్. నన్ను నెంచుకుంటా ఉంటున్నావు, నీ లోపు నుండే ఆత్ముడు నువ్వు చూసుకుంటే అదే నువ్వు. నేను నీకు ఇచ్చేది కాదు, నువ్వు తీసుకునేది కాదు, ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్, బిల్ట్ ఇన్. ఎంత భావించండి సార్. మరి ఏం చేయాలా? మరి సాధన చేయాలా? ఏమిటికి? డాక్టర్ అయ్యేదానికి కాదు, ఇంజనీర్ అయ్యేదానికి కాదు. ఇంజనీర్ కావాల్సింటే కష్టమో, డాక్టర్ కావాల్సింటే కష్టమో, హౌస్ వైఫ్ కష్టమో, అన్ని కష్టమో. ఇది అట్లా కాదు, ఆల్రెడీ ఐఎమ్ దట్. నేను నిజంగా సింహ పులి, నేను అనుకోను మేక అంట. తప్పు, రాంగ్ నాలెడ్జ్. జస్ట్ యూ రిమూవ్ దట్ ఇగ్నోరెన్స్, రాంగ్ నాలెడ్జ్, యు ఆర్ దట్. దీనికి ఎక్కడైనా ఎఫర్ట్ చేయాలి మా సార్? ఏమీ లేదు. జస్ట్ రిమూవ్ ది రాంగ్ నాలెడ్జ్, ఫినిష్.
ఆ గంధం పైన ఆ గంధము ఎక్కడుంది అంటే కొడుకులో ఉంది. ఆ గంధం తుండు పైన పేడ కొడుకు అంత మెత్తుకొని గబ్బు వాసన వస్తా ఉంది. లోపతోటి గంధం లేదా ఉంది. మరి ఏం చేయాల? ఆ పైనుండి ఆ కొడుకుని తీయండి. బ్రష్ తీసుకోనో పరక్ తీసుకోనో చేతిలోనో సోప్ వేసి అది కడగండి. ఆ గంధము సుగంధం ఇచ్చే షురు చేస్తుంది. మొదలే ఉంది సుగంధము. దాన్ని ఇంకా మూసుకొనేసింది ఏమే పేడ గలీజు. అలాగే మనం నిజంగా అందరూ ఆత్మస్వరూపులే. అయితే ఆ పైన పేడ మూసుకొనేసింది. ఈ శరీరము ఈ 19 ఇవే నేను, అహంకారము, బుద్ధి, చిత్త, మనసు, ప్రాణాలు, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మూసుకొనేసింది. దీన్ని ఇంకా చెట్టు వాసన వస్తూ ఉంది. ఒకడు మొగోడు ఉంటా, ఒకడు ఆడది ఇంట, ఒకడు తమోగుణి, రజోగుణి, సత్వగుణి, ఒకడు దొంగ, ఒకడు మంచోడు. వీటిలోనే ఉన్నాము. ఇది బరి కొడుకు, ఇది నేను కాదు. అడగండి నాదేంటాం. మరి నాదైతే నీకేళ దీనిపైన మోహం ఉంటే ఈడ్చేకొచ్చేలేదా? మనకి అది గొట్లే ఎంత సులువుగా చూడండి. సో అదే దిస్ సార్. ఈస్ మీరు చెప్పింది సూక్ష్మంగా చెప్తే మన లోపల ఉన్న జ్యోతి స్వరూపం గాని, ఆత్మ గాని అది తెర లాంటిది. దానిపైన మనమే రోజు ఒక పిక్చర్ వేసుకుంటున్నాం. ఒక కళ రూపంలోనో వేకప్ స్టేట్‌లోనో రోజు ఒక మూవీ క్రియేట్ చేసుకొని వి ఆర్ ప్లేయింగ్ ఆన్ ఇట్ అండ్ థింకింగ్ దట్ దిస్ మూవీ ఈస్ అస్. బట్ యాక్చువల్లీ the white screen is what we are. When we realize that that is the white screen what we are, then ఇదంతా మనం వేసుకునే మూవీలో రిలేషన్స్, మనీ ఇవంతా జస్ట్ వన్ డే మూవీ. సో వి షుడ్ రియలైజ్ దట్. అంతే సార్. కరెక్ట్లీ యు ఆర్ టెలింగ్. బాగా క్యాచ్ చేశారు సార్. చాలు, ఇంత అయిపోయారు. కావాల్సినంత అయిపోయా. చూడండి సార్, ద హోల్ 4 వేదాలు, 10 ఉపనిషత్తులు, భగవద్గీత, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, మీకు దాని జతకి వేరే ధర్మాలు, ఖురాన్, బైబిల్, గురు గ్రంథ, మీరు బుద్ధిజం అన్నీ చెప్పేది ఇదే సార్. ఫినిష్. ఎంత సులువుగా వితిన్ 1 hour ఐ కేమ్ టు నో హూ యామ్ ఐ. ఎంత బాగా చెప్తారు. ఇప్పుడు పిక్చర్ నిజం కాదు, పోనీ పిక్చర్ షూటింగ్ చేస్తారు, నిజమా? అది నిజం కాదు. వీ నో దట్. బట్ అయినా పిక్చర్ చూసేటప్పుడు మన కళ్ళలో నీళ్ళు వస్తుంది. అలా చూడండి ఎంత బాగుంది. అలాగేనే ఈ పిక్చర్ సుళ్ళు గొత్తు నాకే. బ్రహ్మజ్ఞాని ఏడిస్తాడు ఎలా. నిన్న మనం ఆ క్వశ్చన్ అడుగుకుంటాం, ఇది అర్థమైతే కొంచెం కష్టము. ఇప్పుడు పిక్చర్ మనకి పూర్తి అంతా షూటింగ్ సుళ్ళు. వాడు అక్కడి ఇంకా పోట్లే సాయలే. ఆమెకి నేను చూస్తూ ఉండే అంత మనకు గొత్తు. మనం షూటింగ్ చూసినాము. ఇప్పుడు స్టిల్ పిక్చర్ చూసేటప్పుడు యావదది కభీ ఖుషి కభీ గమ్. ఎవరు ఏడ్చారు సార్ కదా? నా కొడుకు, నేను ఆ పిక్చర్ వేస్తే చాలు, డాడీ నేను నా కొడుకు నేను ఎట్లుంటాము అంటే నాట్ లైక్ సన్ అండ్ ఫాదర్. లక్కీ. వాడు నన్ను నవ్విస్తూ ఉంటాడు, నేను వాడిని నవ్విస్తూ ఉంటాను. అదృష్టవంతుడు సార్. లేదు, ఎవ్రీబడి వీ కెన్ లైక్ దట్. అంతే, మనం చేసుకోవాలి అంతే. వాడిని అందరూ ఎక్కిస్తాడు, నేను వండర్ ఎక్కిస్తాను, జోక్స్ చేస్తాము, అన్నీ చేస్తాము. రేపుతాడు, నేను రేపుతాను, ఏం కావాల్సిన మాట్లాడచ్చు. ఎప్పుడు మనకు ఆ ప్రీతి ఉంటుందో దట్ ఈస్ డిఫరెంట్ సార్. కరెక్ట్ సార్. అందరికీ ఆ లక్ అనేది ఉండదు. వీ కెన్ క్రియేట్, వీ కెన్ మేక్ ఇట్ దట్. మన చేతిలో ఉంది. ఈవెన్ నౌ ఎనీబడి దే కెన్ క్రియేట్ దిస్ యాక్చువల్లీ. అంతే సార్. అంటే ఇక్కడ కావాల్సింది ఇంతే. పోయేటప్పుడు ఏమీ ఎత్తుకొని పోయేది సార్. ఎవరు స్పిరిచువల్లో ఉంటారో దే. ఇప్పుడు నా కొడుకు చూసినా ఏమనిపిస్తుందో నాకు కుక్కు చూసినా అట్లే అనిపిస్తుంది సార్. మనకు ఆ నేచర్ వస్తుంది. బట్ మీరు ఇంత డీప్ పాయ్ అంటే యూ విల్ కమ్ టు నో ఐ హ్యావ్ దట్. అది మీకు ఇంత ముందుకు పోవాల. అప్పుడు ఎవరికి సుళ్ళు చెప్తారు, ఎవరికి మీరు మోసం చేస్తారో అది. ఇప్పుడు ఆత్ముడు అందులోనూ ఉన్నాడు. ఆ స్క్రీనే అన్ని స్క్రీన్లు 2 లేదు, ఒకటే ఉండేది. ఒకే స్క్రీన్, ఆకాశం ఒకటే ఉండేది. మీరు ఎక్కడికైనా పోండి, చంద్రలోకం పోతారా, ఇదే ఆకాశము. 9 గ్రహాలకు పోతారా, ఇదే ఆకాశము. సూర్యుడు ఒకటే ఉండేది.
అలాగేనే దేవుడు ఒకటే ఉండేది, ఆత్మ ఒకటే ఉండేది. మీకు వేరే స్క్రీన్, నాకు వేరే స్క్రీన్ లేదు. దీన్ని మనం ఇంకొంచేలా ఇప్పుడు 8 గంటలాయా, నేను స్టాప్ చేస్తా ఉన్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ. యూ బోత్ పీపుల్ ఆర్ సో ఇంట్రెస్టెడ్. నిన్న నాకు దివ్య వాళ్ళు అడుగుతూ ఉండ్రి, ఇంకా మీరు ఏం తినాలి సార్ మా క్లాస్ తీసుకొని వెళ్తుంటా. అప్పుడు నేను వాళ్ళకి చెప్పనీట్లే, ఇంకేం అయిపోయా, లాక్డౌన్ అయిన తక్షణం నేను స్టార్ట్ చేస్తాను అంటే అనితే నాకు మీరు జ్ఞాపకం వచ్చాను. అప్పుడు నేను వేస్తే వాళ్ళిద్దరికి నేను క్లాస్ చేస్తా ఉన్నాను. దీస్ బోత్ పీపుల్ ఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ లక్కీ టు గెట్ దట్ టైప్ ఆఫ్ డిసైపుల్స్. నేను గురువుంటి అబద్ధం అనుకోనేలే, బట్ అట్లీస్ట్ సమ్ పీపుల్ దే ఆర్ గెటింగ్ బెనిఫిట్. ఐఎమ్ హ్యాపీ దట్. దానికోసమో నేను వాళ్ళకి అట్లా చెప్తా ఉంటాను. మేమే లక్కీ అనుకోవాలి, మీరు కాదు. మీలాంటి గురువు దొరకడం మాకు చాలా హ్యాపీ సార్. చాలా చాలా. ఐఎమ్ నాట్ రియల్లీ గురు, ఐఎమ్ ఆల్సో లైక్ యూ సాధన. అఫ్ కోర్స్ నేను ముందు ఉండొచ్చు, మీరు ఇంక ఇప్పుడు ఎంటర్ అవుతా ఉండొచ్చు. అని తెలిస్తే మనం రియలైజ్ అయ్యే వరకు వీఆర్ నాట్ ఎట్ ఆల్ గురు. నేను అబద్ధం, నేను గురువు ఉంటా అనుకోను లేదు, అనుకోనేది లేదు. లెట్ ఫస్ట్ ఐ బికమ్ రియలైజ్ మై సెల్ఫ్, అంతే అట్లా. బట్ ఉన్ని ఏమైనా కానీ మా గురువులు చెప్పచ్చు, మీరు 10వ క్లాస్ మీరు ఎస్ఎల్సి చదివిండారు పెట్టుకోండి, మీ బిడ్డలకు పాఠం చెప్పించకొచ్చవుదా మీకు అంటే అడుగుతారు మమ్మల్ని అట్లే చెప్పి వాళ్ళు మాకు ప్రోత్సాహం ఇస్తూ ఉండింది. నాది నేచర్ కూడా అట్లే ఉండే. సో వీ డెవలప్డ్ లైక్ దట్. అందరూ డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కొడుకులు మనమేమో కాలేజీ ఏమీ లేదు, ఎస్ఎల్సి చదివినా మన బిడ్డలకు పాఠం చెప్పించవచ్చు. అలాగే మనం ఏం చేయాలంటే దీన్ని నేర్చుకొని ఎందరికైతే అందరికీ తెలివిచ్చే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమైంది, నేను చేసేది నాకు మీకు బెనిఫిట్ అవుతున్నాయి నో, బట్ నాకు బెనిఫిట్ అవుతుంది. ఐఎమ్ ఇక్కడ లిటిల్ బిట్ సెల్ఫిష్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ మనీ ఆర్ ఎనీ రెస్పెక్ట్ ఆర్ ఎనీథింగ్. నన్ను పొగడే కానీ లేకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ థాట్ ఇన్ మై మైండ్. దెన్ వై ఐఎమ్ డూయింగ్, వై ఐఎమ్ టేకింగ్ దిస్ మచ్ ఇంట్రెస్ట్. నాకు సాధన అవుతా ఉంది. నేను మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను 2 క్యాసెట్లని ఇంటిని సౌజన్య వాళ్ళకి ఏం చెప్పింటున్నా అది, ఇంకొక తావు ఎక్కడో హ్యాపీ అనాలిసిస్ చూడండి. ఫర్ మీ మనన అగైన్ ఐ టేక్ ఇట్ అండ్ ఐ విల్ లిజన్ టు దట్. అప్పుడు నాకు నేను ఐ గో అండ్ స్టాండ్ ఇన్ ది ఆత్మ పాయింట్. దట్స్ మై సాధన. సారీ ఎనీవే ఐఎమ్ స్టాపింగ్ హియర్ అండ్ ఒక చిన్న వీడియో. శాంతి.